కార్తీక్, నేను బాగా ఆలోచించి చూశాను. నీకు నాకు సెట్ అవ్వదు. మనం బ్రేకప్ చేసుకుందాం. నువ్వేం మాట్లాడద్దు. నేను అప్పుడే చెప్పేశాను కదా, నాకు పెళ్ళి అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అని. నిన్ను చూసిన తర్వాతే అంతా మారింది. కానీ అది నువ్వే చెడగొట్టావు. ట్రస్ట్, లవ్, అది ఇది అని. కానీ ఒకటి కార్తీక్, ఈ 3 నెలలు కలిసున్న తర్వాత ఒక విషయం బాగా అర్థమైంది. నీకు నాకు సెట్టే అవ్వదు. లెట్స్ బ్రేకప్. చెప్పమ్మా. సరే. కార్తీక్, ఏంటి నాన్నా ఇప్పుడే లేచావా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలయ్యా. మన గ్రామంలో మీ మామయ్య కూతురుంది కదా, ఆ అమ్మాయిని నిన్ను అడుగుతున్నారా. బాగా వసతిగా ఉండే ఇల్లు, డబ్బు, కారు, బంగ్లా అన్నీ ఉన్నాయా? వద్దమ్మా, ఒక 2 ఏళ్ళు నన్ను ఫ్రీగా వదిలేమా, తర్వాత చేసుకుంటాను. ఏంటి ఎప్పుడు చూసినా నువ్వు పెళ్లి వద్దు వద్దు అంటావు? ఇప్పటికే బాగా ముదిరిపోయి ఉన్నావు. అమ్మా, నన్ను విసిగించకమ్మా, నేను పనికెళ్ళాలి. బాయ్. ఛీ, ఎప్పుడు చూసినా చెప్పిన మాట వెండు. అరే 10 అయిపోయిందే. May I help you? Yeah, sure. Yeah. Thank you so much. మీరు? ఓవియా. కార్తిక్. నేను డిజైనింగ్ డిపార్ట్మెంట్. ఓ, నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సూపర్. One second. పోయింది. హలో, ఒక్క నిమిషం. అన్నా మొబైల్ ఇస్తారా, నెంబర్ నోట్ చేసుకోవాలి. అన్నా మొబైల్ ఇస్తారా, నెంబర్ నోట్ చేసుకోవాలి. సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్నా. బాయ్. హే హాయ్. హలో. హాయ్ వే, నేను బయలుదేరాను. ఈవినింగ్ అక్కడికి వచ్చేస్తాను. హో, నువ్వు హైదరాబాద్ వచ్చిన విషయమే మర్చిపోయానే. ఏమైంది? నేను మా అత్తగారింటికి వచ్చానే, ఆ విషయమే మర్చిపోయాను. నువ్వు ఊరికొస్తున్న విషయమే మర్చిపోయాను తెలుసా. నేను మార్నింగ్ హెచ్ఆర్ ని మీట్ అవ్వాలి. లేదా ఒక మంచి హోటల్ గానీ సర్వీస్ అపార్ట్మెంట్ గానీ అరేంజ్ చేసి ఇవ్వగలవా? లేదే, ఈ ఊళ్ళో అసలు రూమ్స్ సెట్ అవ్వవు అసలు. సరే ఓకే, కార్తీక్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మన కాలేజ్ సీనియరే. అతను మా ఆఫీసే, నాకు క్లోజ్ ఫ్రెండే. ఆయనతో ఒకరోజు మాత్రం స్టే చేస్తావా? ఇలా చూడు, మంచి అబ్బాయి, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఓకే, ఒకరోజు ఆయనతో స్టే చేయి. ఈలోగా నీకు రూమ్ని రెడీ చేస్తానంటున్నానుగా. టెన్షన్ అవ్వకు, ప్రశాంతంగా ఇక్కడికి రా. కార్తీక్కి నేను గ్యారంటీ, సరేనా? ఓకే, నేను బయలుదేరుతున్నాను. ఓకేనే. సండే. చెప్పండి బ్రో. నీ ఇంటర్న్షిప్ ఎలా నడుస్తుంది? బ్రో అది ఇంకా 2 నెలలే బ్రో, అయిపోతుంది. తర్వాత ఏం చేయబోతున్నావురా? బిజినెస్ చేద్దాం అనుకున్నాను బ్రో. మర్చిపోయాను, ఈ లవ్ మ్యాటర్ అసలు ఏమైంది? లవ్ మ్యాటర్ బ్రేకప్ అయిపోయింది బ్రో. ఇప్పుడే కదరా ఓకే అయిందన్నావు. డేట్కి వెళ్ళి చూసాం, సెట్ అవ్వలేదు, సో బ్రేకప్ చేసుకున్నాం. ఓరి దుర్మార్గుడా. అమ్మాయి పాపం రా. బ్రో బ్రేకప్ చేసిందే ఆ అమ్మాయి బ్రో. ఎలారా?
90s కిడ్స్కి అవన్నీ చెప్పినా అర్థం కాదు బ్రో. బ్రో మీ ఇంట్లో పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకున్నారంట, ఏమైంది? అడిగారా కుదరదని చెప్పేశాను. అది లవ్ చేసి పెళ్లి చేసుకోవాలరా, అప్పుడే బాగుంటాం. కామెడీ చేయకండి బ్రో. బ్రో బ్రో ప్రాజెక్ట్ బ్రో. కాల్ వస్తుంది, వచ్చి మాట్లాడతా. అమ్మా. హలో, హాయ్ అనిత, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. కొత్త కాపురం ఎలా ఉంది? బానే వెళ్తోంది. సూపర్ సూపర్. నాకొక చిన్న హెల్ప్. చెప్పవే. మన ఆఫీస్ బ్రాంచ్ కి కొత్త డిజైనర్ వస్తున్నారు కదా. అవును చెప్పారు. ఆ ఆ అమ్మాయి మా ఊరు నుంచే వస్తోంది. ఫ్రెండే, కానీ అది వచ్చే సమయానికి నేను మా అత్తగారింట్లో ఉన్నాను. ఈ ఒక్కరోజు మాత్రం తనని నీ ఇంట్లో స్టే చేయనిస్తావా? ఏంటి, నా ఇంట్లోనా? అదంతా కుదరదు. ఎగతాళిగా ఉందా? నేను అమ్మాయి ఒకే ఇంట్లో, ఛాన్సే లేదు, కుదరదు. ప్లీజ్ రా, ఈ ఊర్లో తనకి నేను తప్ప ఇంకెవరు తెలియదురా. ఏయ్, అదంతా కుదరదు, నువ్వు ఇంకెవరైనా చూసుకో. ఏ మన టీంలో నువ్వేరా మంచివాడివి. ఇలా చెప్తే ఒక అమ్మాయి పడట్లేదు. ఏమంటున్నావ్? అదంతా ఏమీ లేదు. ఓకే, అమ్మాయి ఎప్పుడు వస్తుంది? తను ఈ రోజు ఈవినింగ్ 6 o'clock వస్తుంది. తనకి నెంబరు అడ్రస్ ఇచ్చాను, తను కొంచెం చూసుకో. చూసుకుంటాను. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. తన దగ్గర నువ్వు లొడలొడని మాట్లాడకే. ఓకే, అదంతా చూసుకుంటాను. బాయ్ 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 బాయ్. నేను అమ్మాయి ఒకే ఇంట్లో. ఏ కార్తీక్, ఇప్పుడు ఈ పంట కూడా పండిందిరా. ఓకే ఓకే ఓకే, చూసుకుందాం పదా. హాయ్ కార్తీ. హాయ్ కృష్ణ. ఏంటి అప్పుడే బయలుదేరావా? బయలుదేరుతున్నాం. బయలుదేరుతున్నావు? ఎక్కడికి? పని ఇంకా పూర్తవలేదు. ఏంటి 6 గంటల తర్వాత కూడా పని చేస్తున్నావు? నువ్వు ఇలాగా పని చేస్తుంటే కంపెనీలో చూస్తే ఎవరైనా ఏమనుకుంటారేంటి? చూడు, మన బార్లో ఫేర్లెస్ ఆఫర్ వేశాడు, వెళ్ళొచ్చా? బార్లో అంటే శనివారం అయితే ఎక్కువ మంది ఉంటున్నారు కదా, అందువల్లే గురువారం నాడు పెగ్లెస్ ఆఫర్ వేశారు. ఏమయ్యా, కాశీ థియేటర్ లో కూడా పెగ్లెస్ ఆఫర్ వేశాడు. అందుగురించి వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతావా ఏంటి? రారా, బయలుదేరు. అది కాదు, ఇది అరే ఏంటయ్యా ఏదో మాట్లాడతావు? రా వెళ్దారా. అవును, ఇలా పని చేస్తున్నావు అంటే నీ కింద వాళ్ళు నిన్ను చూసి చెడిపోరు. పద రావయ్యా, వెళ్దాం. మనం రెగ్యులర్ గా వెళ్ళే పబ్బేగా. అరే ఏంటి ఈ టైంలో ప్రశాంతంగా మందు కొట్టలేము కదా? హాయ్ నిషా, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ ఫైన్. ఎలా ఉన్నావు? ఓ, రేపు హైదరాబాద్కి వస్తున్నారా? వెల్కమ్ టు హైదరాబాద్. నేను ఫ్రీనే. ఓ ఓకే. ఇక్కడ నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ అని తిరిగి చూడడానికి చాలా ఉన్నాయి. వెల్కమ్. బాయ్ నిషా. జీ, నిషా ఎవరు జీ? నిషా తెలీదా? అంటే పోయిన వారం బాంబే వెళ్ళాం కదా, అక్కడ మీటింగ్ లో. ఆ మీటింగ్ అయిన తర్వాత అక్కడ నిషా అనే ఒక అమ్మాయి వచ్చింది. హాయ్ అని చెప్పాను, తను హాయ్ అని చెప్పింది. హలో అనింది, హలో అన్నాను. ఇక తర్వాత మాట్లాడాను. తర్వాత మంచి కంపెనీ అయ్యా. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందంట. వాళ్ళ ఏరియాలో బాగా చూసుకున్నట్టుగా మన ఏరియాలో మనం బాగా చూసుకోవాలి కదా. జీ, అయితే ప్రియతో బ్రేకప్ అయిందా? అది ఒక వైపు ఉందంటే ఇది ఒక వైపు అయ్యా. దానికి దీనికి ఎందుకు లింక్ చేస్తావు? ఇంకో 2 కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇదంతా పెద్ద విషయమా? ఇదొక మ్యాటర్ లాగా మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అది ఇంతమంది అమ్మాయిలు మీరు లవ్ చేస్తారు, ఎవరికి దొరకకుండా మెయింటైన్ చేశారు. నేను జీవితంలో ఒకే ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ట్రూ లవ్ అంతా ఈ సినిమాలతోనే ఫినిష్ అయిపోయిందయ్యా. ఈ మధ్యన అమ్మాయిలకి ట్రూగా ఉంటే నచ్చట్లేదు. ఈ దూరంగా ఉండి లవ్ చేస్తూ ఉంటే అమ్మాయిలకి అస్సలు నచ్చట్లేదు. ఒక చేతిలో పెగ్గు, ఒక చేతిలో సిగరెట్, ఇదే మినిమం ఎలిజిబిలిటీ అమ్మాయిలను లవ్ చేయడానికి. అర్థమైందా? సినిమాలు చూడవా నువ్వు? హీరోయిన్లు ఎవరిని లవ్ చేస్తున్నారు? నరికేవాడిని, పొడిచేవాడిని, చంపేవాడిని, పొరికిని, వీళ్ళనే లవ్ చేస్తున్నారు. అర్థమైందా? చూడు, కాల్ వస్తుంది, తీసి మాట్లాడు. అయ్యో,
నుంచి 20 మిస్ 20 తక్కువగా ఉన్నాయి. హలో, అవును కార్తికే. శ్వేతనా? ఏ శ్వేత? అవును. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంటికి వెళ్ళిపోయారా? అక్కడే ఉండండి, 10 నిమిషాలు ఉంటారు. 10 నిమిషాలు వచ్చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. 10 నిమిషాల కిందకు కూడా వెళ్ళలేవురా? అరే జాగ్రత్త రా. అరే జాగ్రత్త రా బాబు. రేయ్ రేయ్ రేయ్, బిల్లు ఇచ్చారా? మీరు ఇచ్చేయండి. ఏంటి నేను ఇవ్వాలా? వారు దుర్మార్గుడా, ఒక్క ఫోన్ కాల్తో బిల్లు కట్టించారు. హాయ్ శ్వేత, మీరు ఎప్పుడు వచ్చారు? అనిత చెప్పింది. మీరు ఎప్పుడు ఇచ్చారు? ఏ టైం ఆటో దొరకదు. ఎలా? హలో, కాస్త తలుపు తెరుస్తారా? సారీ అండి, ఒక ముఖ్యమైన మీటింగ్ అదయ్యేసరికి టైం అయింది, అందుకే 10 నిమిషాలు లేట్ అయింది. 2 hours గా వెయిట్ చేస్తున్నాను. ఏంటి 2 hours అయిపోయిందా? సరే కానీ ముందు రూమ్ చూపిస్తారా? బాగా జరిగిందా? పదండి. రండి 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 రండి. ఇది డైనింగ్ ఏరియా అండి, అది కిచెన్, ఇది ఫ్రిడ్జ్, అది బాల్కనీ ఏరియా అండి. ఆ తర్వాత హలో, ఎక్స్క్యూజ్ మీ, నేనేమైనా మీ ఇంటికి రెండుకు వచ్చానా? నా రూమ్ ఎక్కడుందో చెప్పండి. ఇది నా రూమ్ అండి, వితౌట్ ఏసీ. అది మీరు విత్ ఏసీ. అక్కడ ఏసీ స్విచ్ చూసారంటే ఆ కబోర్డ్ లోపల గ్రీన్ కలర్ స్విచ్. అవమానించిందే. ఇంకా నయం, ఎవరు చూడలేదు. ఒక అమ్మాయి వచ్చింది, ఇంట్లో కూర్చుంది, కానీ అలాగే డీసెంట్ గా రిసీవ్ చేసుకుని హాయ్ దిస్ ఇస్ కార్తిక్ అని చెప్పాలి కదా. మందు కొట్టి లేట్ గా వచ్చి అసలు ఈ అమ్మాయిలు ఎలా పడతారు? నేను తలుచుకుంటుంటే అసహ్యంగా ఉంది. ఓకే ఓకే, డీసెంట్ గా వెళ్ళి ఏదైనా తింటారా, వడ తింటారా, అట్టిపండు కావాలా, మంచినీళ్ళు కావాలా, ఇలా ఏదైనా అడుగు. ఓ, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదు సుఖపడినట్లు చరిత్రలో. మీరు సరిగ్గా చెప్పారు సార్, కానీ ఈ 2021లో అన్నీ మారిపోయాయి, అమ్మాయిలు కూడా మారిపోయాయి. వేరే దారి లేదు, మనమే వెళ్ళాలి. పద. కార్తీక్, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, అందుకని తినడానికి ఏమొద్దు. నా దగ్గర వాటర్ బాటిల్, బిస్కెట్స్ ఉన్నాయి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మిడ్ నైట్ లో మీరు తలుపు తట్టి ఆకలేస్తోందా, నీళ్లు కావాలా అని ఏమి అడగకూడదు కదా, అందుకే. అది కాదండి, మళ్ళీ అవమానించింది. అగ్ని పరీక్ష. నొప్పిగా ఉందిరా. ఏంటమ్మా? ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, విను. ఇప్పుడే జోస్యాన్ని కలిసొస్తున్నాను. సరే. ఇంకొక 3 మాసాల వరకు పిల్లని చూసే పనే పెట్టుకోవద్దని చెప్పారు. జాతకంలో నీకు శనిదోషం నడుస్తోందట. ఒక అమ్మాయి వల్ల నీకు గండం కూడా ఉందట. ఏమంటున్నావమ్మా? వచ్చే 3 నెలల వరకు ఏ అమ్మాయితోని మాట్లాడుకు, దగ్గరవుకు, ఓకేనా? నేను పెట్టేస్తున్నాను. అమ్మా, అయ్యో, జాతకం, అమ్మాయి. మాట్లాడదామా? నిన్న జరిగిన అవమానం చాలా అస్సలు. హాయ్ కార్తీక్. హాయ్. మీకు బ్లాక్ కాఫీ ఓకేనా? ఓకే. హలో కార్తీక్. చెప్పవే. ఎలా ఉన్నావు? ఓకే. సరే, శ్వేత ఎలా ఉంది? మీ ఇంట్లోనే కదా ఉంది, అంతా ఓకే కదా? ఏయ్, తనకి చాలా యాటిట్యూడ్ యాక్చువల్లీ. అయ్యో, నన్ను లైఫ్లో ఇంతగా ఎవరూ అవమానించలేదు అస్సలు. నిన్న నువ్వేం చేశావు? 2 గంటలు తనని వెయిట్ చేయించావు. నాకు ఆఫీస్లో వర్క్ ఉండే. కథలు చెప్పకురా. నిన్న కృష్ణతో కలిసి బార్లో మందు కొట్టావు కదా? చెప్పేశాడా? సరే వదిలే. తనకి ఈ ఊరు కొత్త, తనని తీసుకువెళ్ళి మన బ్రాంచ్లో వదిలేసి వస్తావా? చెప్పు. అదంతా ఛాన్సే లేదు, అస్సలు కుదరదు. సరే, తనకొక క్యాబ్ అయినా బుక్ చేసి ఇవ్వరా? కావాలంటే వచ్చేస్తాను. సరే ఓకే, తను చూసుకో. నేను రేపు ఫోన్ చేస్తాను. బాయ్. మాట్లాడింది వింటుందా? ఇట్స్ ఓకే.
కార్తీక్, హైటెక్ లోనేగా మీ బ్రాంచ్? ఆ, నాకు ఊబర్ బుక్ చేసిస్తారా? sure. ఓకే. ఓకే. ఈరోజు నచ్చిగడ్ సంగతి అటో ఇటో తేలిపోవాలి. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. ఆఫీస్ టైంకి రావాల్సిన వాడు ఇంకా రాలేదు. అక్కడేం చేస్తున్నారు సార్? ఏం లేదు కృష్ణ, అక్కర్లేదు. ఆ కార్తీక్ ఉన్నాడే, డైలీ తప్పించుకుంటున్నాడు. ఈ రోజు ఎలాగైనా వాడి సంగతి చూడాలి. నన్ను రమ్మంటారా? వద్దు, నువ్వు రావద్దు, నేను చూసుకుంటాను. నువ్వు నీ వర్క్ చేస్తూ ఉండు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను వస్తున్నాను. రండి సార్, మేనేజర్ని నేను. నీకన్నా ముందే ఆఫీస్కి వచ్చాను. నువ్వెప్పుడు వస్తున్నావు? అది ముఖ్యమైన పని సార్. ఏంటంత ముఖ్యమైన పని? దొరికింది. ఏంటయ్యా ఇది? గాంధీనగర్ వినాయక ఇలాంటి కథలని నా దగ్గర చెప్పొద్దు. సార్ మీరు 3 నెలలుగా మోకాళ్ళు నొప్పని చెప్తున్నారు కదా, అలాగే గుడివైపు వెళ్ళాను. అక్కడ అర్చన చేద్దాం అనుకున్నాను, అందుకే లేట్ అయింది. విభూతికి మోకాళ్ళ నొప్పికి ఏంటి సంబంధం? సార్ దేవుడి విషయం సార్, అలా మాట్లాడకూడదు. కృష్ణ వస్తున్నాను. దేవుడా త్వరగా ఈ నొప్పులు తగ్గిపోవాలి. రే 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 రే. దేవుడా నువ్వే కాపాడాలి. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓ పని చేయమ్మా, రేపొచ్చి జాయిన్ అవ్వు. రేపా సార్? అవునమ్మా, ఇవాళ రోజు బాలేదు. ఎందుకంటే గురు 6లో కూర్చున్నాడు. గురు? అది నీకు అర్థం కాదమ్మా. నువ్వు రేపొచ్చి జాయిన్ అవ్వు. ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్ళరమ్మా. హలో, హాయ్. ఏ శ్వేత, ఏ ఇంటర్వ్యూ? అంతా ఓకేనే. హెచ్ఆర్ని మీట్ అయ్యాను, రేపే జాయిన్ అవ్వమన్నారు. హే సూపరే. తర్వాత ఒకటి అడుగు మర్చిపోయాను. కార్తీక్ నీకు ఓకే కదా? ప్రాబ్లం లేదుగా? అదేం ప్రాబ్లం లేదు, కాస్త తింగరోళ్ళ ఉన్నాడు, బట్ క్యారెక్టర్ అంతా ఓకే. ఏంటి సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నావు? చి, అలాంటిదేం లేదే. సరే సరే, టెన్షన్ అవ్వకు. నేను ఒక లేడీస్ హాస్టల్ చూస్తున్నాను, నువ్వు అందులోకి ఈవినింగ్ షిఫ్ట్ అయిపో. అరే పోవే, నేను చాలా టైర్డ్ గా ఉన్నాను. తెలియని చోటు ఉండడం కంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఉండడం మంచిది. అందువల్ల నువ్వు నిదానంగా రా, మనం తర్వాత చూసుకుందాం. ఓకే ఓకే. ఎంతమంది ఫాలోవర్స్, చాలా ఫేమస్ అనుకుంటాను. ఆ మొహన్ కింద ఉన్న మచ్చమే తన అందం. ఏయ్, ఎవరయ్యా ఇది? నా కజిన్ సిస్టర్. నేను మాత్రమే అసీల్ సిస్టర్ అని చెప్పాను. శ్వేతనే కదా? మీకెలా తెలుసు? రాత్రి బాగా తాగి ఫోన్లో ఓహో చెప్పావు కదా, అదేగా. మొత్తం అంతా వాగేసా. ఆ, ఆ అమ్మాయి ఇంటి లోపల రూమ్ లోకి వెళ్ళి తలపేసి అది మాత్రం చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పేశావుగా. అవును, కార్తీ అనే పేరు పెట్టుకొని ఇంత భయపడతావేంటి? ఎవరికి తెలియకూడదంటావా? అది నేను చూసుకుంటానులే. సిన్సియర్ గా ఎవరిని లవ్ చేయకూడదయ్యా. రా. సర్లే గాని, అంత తొందరగా లాక్కొచ్చావు, విషయం ఏంటి? ఏమీ లేదన్న దానికి అక్కడే చెప్పొచ్చు, ఇక్కడ వరకు తీసుకొచ్చావు. సర్లే గాని, రూమ్ లో వరకు తీసుకొచ్చావు కదా, ఏం జరిగింది? ఏం అవ్వలేదు. అరే సరదాగా చెప్పు, చెప్పవయ్యా. ఏం కాలేదు జీ. నేనే ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఏం చేయాలని అర్థం కాకుండా నుంచున్నాను. ఇలా చూడు, ఇంట్లో అమ్మాయి ఉందంటే ఏదైనా చేయొచ్చు కదా, అదెందుకు మిస్ చేసావు? సర్లే గాని, నీకు ఆ అమ్మాయి నచ్చిందా? అలా అని అనలేము. అయితే నచ్చలేదా? అలా అని కూడా అయితే ఆలోచిస్తూ ఉండు, వస్తాను. జీజీ ఎందుకు ఇలా ఉన్నారు? సిగ్గుపడటం చూస్తుంటే నీకు అది నచ్చినట్టుగానే ఉంది. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఆ అమ్మాయి ప్రొఫైల్ చూస్తున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో చేస్తావని. ఇలా చూడు, ఒకటి నా స్టైల్ ని ఫాలో అవ్వు, లేదా నీ స్టైల్లో నేను ఫాలో అయ్యి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేసే, అప్పుడు బాగుంటుంది. అది వదిలేసి సిల్లీగాడిలాగా. ఇలా చూడు, లవ్ చేసి పెళ్లి చేసుకుందామనే ఏంతో ఉన్నావు. నీకు లవ్ సెట్ అవ్వలేదు, ఆ అమ్మాయి సెట్ అవ్వలేదు. ఇప్పుడు రెండు సరిగ్గా కలిసేటట్టుగా వచ్చాయి, నువ్వు దాన్ని మిస్ చేయొద్దు. ఇది మాత్రం మిస్ అయ్యావనుకో, మంగమ్మ కూతురు గంగమ్మో అలాంటి అమ్మాయిలే వచ్చి నీకు తగులుతూ ఉంటాయి. జాగ్రత్త, నేను చెప్పేశాను, ఇంక చూసుకో నువ్వు. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంతవరకు నువ్వు నేర్చుకున్న 64 కళల్ని మిక్సీలో వేసి బాగా మిక్సర్ కొట్టేసిన తర్వాత ఎలా కరెక్ట్ చేయాలో ఆలోచించు, ఓకేనా? బాగా ఆలోచించు, ఇదే ఫామ్ లో ఆలోచించు, ఓకేనా? బాయ్. హాయ్.
బస్సులోంచి దిగిపోయాను, ఇంటికి వెళ్లే దారి తెలియలేదు, మ్యాప్ వేసి చూస్తున్నాను. ఏమండి మ్యాప్ లో చూసారంటే ఈ ఏరియా వదిలి ఇంకో ఏరియాకి వెళ్ళిపోతారు. ఇల్లు పక్కనే ఉంది, మీకు ఓకే అనుకుంటే వచ్చి బైక్ ఎక్కండి. ఓకే. ఫ్రెండ్స్, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నాగా, అందుకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాక్లెట్. చాక్లెట్ చాక్లెట్ ఎందుకు? నాకు మీ ఆఫీసులోనే జాబ్ వచ్చింది. సూపర్ అండి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చాక్లెట్ ఇచ్చారు, పార్టీ లేదా? ఏం కావాలో చెప్పండి. బియర్. బీరా? అయ్యో ఊరికే కామెడీకి అడిగానండి. చాచా, అందుకని చెప్పలేదు. ఏంటి చిన్న పిల్లల బీర్ అంటూ? హాట్ తాగరా? తాగుతాను, కానీ మీరున్నారని. ఈ రోజు నా పార్టీ, ఏం కావాలో తీసుకోండి. అయితే నేను వెళ్ళి ఓకే. అబ్బాయిలు వచ్చిన భలే డాన్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్, సూపర్ స్టారే. అంతా రెడీ. ఏమండి, మీరు వంట చేస్తారా? ఏ అది కాదు, మిమ్మల్ని చూస్తుంటే ఫ్రీకైన అమ్మాయిలా ఉన్నారు. ఫ్రీక్ అమ్మాయిలైతే వంట చేయరా? నాకు తినడం అంటే ఇష్టం, వంట చేయడం ఇంకా ఇష్టం. ఆ, ఆ, ఒక పీస్ తీసుకుంటాను. నా గురించి ఇంకేమనుకున్నారు? కొంచెం యాటిట్యూడ్ చూపించే అమ్మాయి అని అనుకున్నాను. మ్మ్, ఫస్ట్ చూసినప్పుడు అలాగే అనిపించింది, ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఇప్పుడేమనుకుంటున్నారు? ఎప్పుడు ఏవేవో అనుకుంటున్నాను. హా? ఏంటి? కాదు, నన్ను చూసినప్పుడు మీరేమనుకున్నారు? అనిత చెప్పిందంతా కరెక్ట్ అని అనుకున్నాను. అనిత నా గురించి ఏం చెప్పింది? మీరు చాలా ఇన్నోసెంట్ అని చెప్పింది. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా తను చాలా చెప్పింది. వదిలేద్దాం. హలో, ఇంత దూరం చెప్పి తర్వాత చెప్పకుండా వదిలేస్తే అసలు నిద్ర పట్టదు. చెప్పండి. మీరు పెళ్ళంటూ చేసుకుంటే కేరళ అమ్మాయిని చేసుకుంటారటగా? అది లవ్ చేసే పెళ్లి చేసుకుంటారటగా? ఏమండి, తను మీకు ఇదంతా చెప్పిందా? సరే, నేను నిన్న ఒక విషయం అడుగుతాను. ఏ ధైర్యంతో నాకు మందు కొనిచ్చావు? ఏ? అది కాదు, ఒకవేళ నేను మందు కొట్టి గొడవ చేశానే అనుకో, అప్పుడేం చేస్తావు? ఒక నెల క్రితం వైజాగ్లో ఒక దొంగండి ఒక అమ్మాయి బాగా దంచింది, తెలుసా? చూశాను, సోషల్ మీడియాలో కూడా వచ్చిందిగా. బ్లర్గా ఉంది, కానీ దెబ్బ గట్టిగా తగిలింది. అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. చూశాను. అయితే ఆ అమ్మాయిని నేనే. నా ఫ్రెండ్ చైన్ పట్టుకుని లాగాడు, ఉత్తికి పారేశాను, తలకి 7 కుట్లు. ఏమండి, ఇంత కోపం వస్తుంది కదా? ఒకవేళ పెళ్ళైన తర్వాత ఒకవేళ మీ హస్బెండ్ ఇదే తప్పు చేస్తే మీరు కొడతారా? అది జరిగితేనే కదా. ఏ? యాక్చువల్గా నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు, అది నాకు సెట్ అవ్వదు కూడా. లైఫ్ పార్ట్నర్ అనే హక్కుతో అతను ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పాలి, అందువల్ల నాకు సెట్ అవ్వదు. శ్వేత, పెళ్ళంటే ఇష్టం లేదు, ఓకే. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? మ్మ్హ్మ్. అమ్మయ్యా, మన రూట్ క్లియర్. అదేంటి బీర్లో వైన్ మిక్స్ చేసి తాగుతున్నారు? అది హైదరాబాద్ కుర్రాళ్ళకి ఒక సపరేట్ టేస్ట్ ఉంది. బియర్ పుల్లగా ఉంటుంది, కానీ వైన్ మాత్రం తీయగా ఉంటుంది. రెండు మిక్స్ చేసి కొడితే వేరే లెవెల్. అదే నా స్టైల్. నాన్న. రే కార్తీ, మీ నాన్నని మాట్లాడుతున్నా. చెప్పు నాన్న. ఏంట్రా పెళ్ళొద్దన్నావంట? ఏదైనా ప్రాబ్లమా? నాతో డైరెక్ట్ గా చెప్పరా? ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్తే మన వైద్యుడు ఉన్నాడు, ఆయన దగ్గర చెప్తే లేహ్యం ఇస్తాడు. మీ నాన్న మంచి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాడు రా, విను. పెళ్లి మ్యాటర్ రా, ఏదైనా సరే ఓపెన్ గా చెప్పు, పర్వాలేదు. రేపు అమ్మా ఇంటి వాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడకూడదు మరి. కాల్ చేసేస్తాను. హలో, ఏం మాట్లాడనంటున్నావు? నానా, ఏంటి నాన్న నీ సమస్య? రేయ్, నువ్వే కదరా కాల్ చేయమన్నావు. సరే నాన్న, రేపు కాల్ చేస్తాను, ఇప్పుడు బిజీగా ఉన్నాను, పెట్టే. సరే, నువ్వు నా మాట వినవు కదా, ఉంటాను. ఓకే విసిగిస్తూ. ఈ టైంలో ఎవడరా అది? హాయ్ చేటా. ఏంటయ్యా కార్తీక్,
పార్టీనా? సార్ కొంచెం చేతి ఇవ్వండి సార్. మెజెస్టిక్ ఆర్చిడ్ అసోసియేషన్కి అసిస్టెంట్ సెక్రటరీని. నేను మాధవ్ కుమార్. మొదలెట్టి సార్. ఇప్పుడు నిన్ను ఒక సమస్య గురించి అడగాలి. సార్ ఈ టైంలో సమస్య రేపు మాట్లాడతాను సార్, ప్లీజ్ సార్. సమస్య కాదు, సమస్య గురించి అడగాలి. నేనిక్కడ ఒక అమ్మాయిని చూశాను. చూసా సార్, ఏం చేద్దాం? హ్మ్? ఇక్కడ అవును. సార్ పక్కింటి కుక్క పిల్ల అంటుంది. బాయ్ సార్. కార్తిక్, ఇది జోక్ కాదు, చాలా సీరియస్ విషయం. అసోసియేషన్లో ప్రాబ్లం వస్తుంది, అందుకే అడుగుతున్నాను. ఆ అమ్మాయి ఎక్కడుంది? అయ్యయ్యో, ఎప్పుడు చూసారు? నువ్వు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడే నేను చూశాను. ఎన్నింటికి చూసారు? ఓ 7:30 అయి ఉంటుంది. కరెక్ట్ టైం చెప్తున్నాడే, ఇప్పుడు ఏం చేద్దాం? చేటా, ఆ అమ్మాయి జుట్టు విరబోసుకుని ఉందా? మ్మ్. అవును. నల్ల రంగు డ్రెస్ వేసుకుందా? ఎస్, వేసుకుంది. చేతిలో బ్యాగ్ పెట్టుకుందా? 2. ఇన్ని చూసారే, ఆ అమ్మాయికి కాలున్నాయో లేదో చూసారా? హా? నేను మనిషినే చూశాను, కాళ్ళని చూడలేదు. ఆ అమ్మాయే, ఆ అమ్మాయే, ఆ అమ్మాయే. అరే కార్తిక్, ఏ అమ్మాయి? సార్ నేను మీకు కొంచెం వివరంగా చెప్తాను. ఇక్కడి నుంచి 3వ వీధిలో గ్రీన్ ట్రంక్స్ అనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అవును అందులో అనిత అని ఒక అమ్మాయి ఉంది కదా. అవును, తెల్ల రంగు స్కూటీ మీద వెళ్తుంది. ఆ, ఓ 0586 రిజిస్ట్రేషన్ నెంబరు. చాలా బొద్దుగా కూడా ఉంటుంది. చెప్పు చెప్పు, తర్వాత ఏంటి చెప్పు. ఆ అమ్మాయి వారం క్రితం ఊరేసుకుని చనిపోయింది. అయ్యయ్యో, అవును సార్. కానీ ఈ ఏరియాలో ఉన్న అమ్మాయిలందరికన్నా తనే అందమైన అమ్మాయి. తను కూడా పోయిందా? అదేంటంటే లవ్ ఫెయిలియర్ సార్. సంఘటన జరిగిన రోజు లవ్వర్తో లేచిపోవాలని ట్రై చేసింది. పుట్టాడనగా అమ్మ నాన్నలకి దొరికిపోయింది. హ్మ్. బాధ తట్టుకోలేక ఊరేసుకుంది. అయ్యయ్యో. ఆ అనిత అమ్మాయినే మీరు ఇక్కడ చూశారు. కార్తీక్, ఏంటి కార్తీక్, నాకే నువ్వు రకరకాల కథలు చెప్తున్నావు? ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం? సార్, ఏంటి సార్ మీరు నేను చెప్పేవేవి నమ్మట్లేదు? ఆ సంఘటన జరిగిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఏరియాలో అమ్మాయి 4-5 కనిపించింది సార్. హ్మ్? నమ్మట్లేదు కదా? మన కుమార్ అన్నయ్య ఉన్నారు కదా, అవును. మీరు చూసారంటే ఒకరోజు రాత్రి 10కి జాగింగ్కి వెళ్ళారు. నైట్ డ్రింకింగే కదా, జాగింగ్ ఎందుకు వెళ్తాడు? ఆయన చాలా ఓవర్ చట. ఆయన జాగింగ్కి వెళ్ళినప్పుడు ఈ అనిత అమ్మాయి ఆయన ముందు వచ్చి నిలబడింది. ఆ భయంతో ఆయనకి జ్వరం వచ్చి 4 రోజులు ఐసీయూలో ఉన్నారు. కార్తీక్, అబద్ధాలు చెప్పకు. ఈ రోజు పొద్దున్నే అతన్ని చూశాను సూపర్ మార్కెట్లో. ఎలా వచ్చారు? నిన్న మసూదుకి వెళ్ళి మంత్రించుకుని వచ్చారు. ఏంటి అతనా? అతనెందుకు మసీదుకి వెళ్తాడు? అక్కడే కదా దయాల్ని తరుముతారు. మీరు కాంచన సినిమా చూసారా? ఓ అవును, కరెక్ట్. ఓ వారు పుట్టిన దయని అక్కడికి వెళ్ళి విడిపించారు. అప్పుడే నయమైంది. మనకి పాలు పోసే అన్నయ్య ఉన్నారు కదా, వేణు. వాడే. ఆయన 2 రోజుల క్రితం దయాన్ని చూసి ఇప్పుడు హై ఫీవర్ తో పడుకుని ఉన్నారు. ఏంటి కార్తీక్ నువ్వు చెప్పేది? ఇప్పుడు మీరు కూడా చూసారు. అయితే మీరు కూడా ఒక వారంలో ఓరి భగవంతురా, నేను ఈ ఊళ్ళో ఒక షాపే పెట్టుకున్నాను, ఇంకా 4 షాపులు పెట్టాకే పోదాం అనుకుంటున్నాను. ఆలోగానే పైకి పోయేలా ఉన్నానే. మనం ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు మీరేం చేయాలంటే ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉండమాకండి. ఆ అమ్మాయిని మైండ్ నుంచి తీసేసేయండి. కట్ చేసేసాను. అలాగే ఇంకో విషయం, మీరు పని చేయండి. ఈ ఆంజనేయ అష్టోత్తరం ఉంది కదా, ఆంజనేయ అష్టోత్తరం. అష్టోత్తరాలు చదివారంటే మీ కష్టాలన్నీ పోతాయి. రాత్రంతా కూర్చొని ఒక 10 లక్షల సార్లు 10 లక్షలా? 1 లక్ష సార్లు చెప్తూ ఉండండి. అంతేనంటావా? నైట్ ఫుల్ చదివితే ఆ దయ్యం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. నైట్ ఫుల్ గా చదివితే నిద్ర ఉండదయ్యా? నిద్రపోకూడదు. నిద్రపోతే దయ్యం వదలదు. అయితే నిద్రపోకూడదా? అన్నిసార్లు మీరు చదివారనుకోండి, అప్పుడు ఆ దయ్యం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. జై ఆంజనేయ. తప్పకుండా ఆయన నన్ను కాపాడతారు. ఆ దయ్యం రాదుగా? రాదు రాదు రాదు. కార్తీక్, నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండు. జై ఆంజనేయం. జై ఆంజనేయ. జై ఆంజనేయ. జై ఆంజనేయ. జై ఆంజనేయ. ఏంటి కడుపులో బాలేదా? ఇట్స్ యోగా. యోగాలు అవి చేసి నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావా? చూడు, నేను ఇంప్రెస్ చేయడం కుదురుతుందా? నువ్వు వేరే లెవెల్. ఏ యాటిట్యూడ్ చూపించే అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఎవరు చెప్పారు? యాటిట్యూడ్ అమ్మాయిల్ని ఈజీగా ఇంప్రెస్ చేయొచ్చు. అవును, నిన్న మీ నాన్నగారితో మాట్లాడేవి అంతా ఓకేనా? ఓకే ఓకే ఓకే, ఒక నిర్ణయానికి వచ్చాం. మీ నాన్నగారు భలే క్యారెక్టర్ కదా. మా నాన్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టరే, మా అమ్మ అంతకన్నా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.
యాక్చువల్గా ఇద్దరిది లవ్ మ్యారేజ్. మా నాన్న మామని చేసి మరీ లవ్ చేశారు. వాళ్ళిద్దరిది సూపర్ అండర్స్టాండింగ్. కానీ వాళ్ళిద్దరు కలిశారంటే నా సంగతి అంతే. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30 అయితే కరెక్ట్గా మా అమ్మ ఫోన్ చేస్తుంది. చెప్పానా? ఏంటమ్మా? లేచావా బాబు? ఆ, బయలుదేరావా? బయలుదేతానమ్మా. సరే, ఎక్కడికి వెళ్ళినా మాస్క్ వేసుకోవాలన్నా. ఓకే. ఆరోగ్యం జాగ్రత్త. ఓకే మా, సరేమ్మా. జాగ్రత్త నాన్నా. ఓకే, నేను చూసుకుంటాను. కార్తీక్ ఈ రోజు ఈవినింగ్ ఆఫీస్ ఎన్ని గంటలకు అవుతుంది? 6ంటికి అవుతుంది. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నాకు 3 గంటలకే అయిపోతుంది. సో హైదరాబాద్ ఎప్పుడు చూడలేదు, నువ్వు తీసుకెళ్తావా? వెళ్ళచ్చు. 3 గంటలకు ఓకేనా? మన ఆఫీసు టైమా ముఖ్యం. నేను వెళ్ళేదే టైము, బయటికి వచ్చేదే అవుట్. 3ంటికి వస్తాను, పికప్ చేసుకుంటాను. ఓకే. ఓకే సార్, పర్మిషన్ కావాలి సార్. పర్మిషనా? ఛాన్సే లేదు. గోగో, నీకు పర్మిషన్ ఇవ్వను. సార్ అది కాదు సార్, ఒక ముఖ్యమైన పని. నువ్వు ఫుల్ డే వర్క్ చేసినా కూడా నీ పని పూర్తి చెయ్యవు, పైగా పర్మిషన్ ఒకటా? నేను నీకు పర్మిషన్ ఇవ్వను, వెళ్ళు. వీడి గుండు తలకాయ ఒకటి. అవును, ఆ అమీర్పేట క్లయింట్ ఏమైంది? 2 రోజుల్లో అయిపోతుంది సార్. ఆ కార్పొరేట్ ఫిల్మ్ ఎడిటింగ్ పూర్తయిందా? ఇవాళ ఈవినింగ్ అయిపోతుంది సార్. ఇడియట్, అన్ని పెండింగ్ లో పెట్టేసి పర్మిషన్ అడుగుతున్నావా? పోయి ఇక్కడి నుంచి, నీకు పర్మిషన్ లేదు. హలో, చెప్పండి. అలాగా? ఎప్పుడు? ఇవాళ మధ్యాహ్నమా? సరేనండి, నేను రాగలను లేదో తెలీదు. ఓకే, నేను రావడానికి ప్రయత్నిస్తాను. సరే, మీరు చూసుకోండి. ఏడవకండి ప్లీజ్. ఏం కాదు, ఏడవకండి ప్లీజ్, ఏడవకండి. ఏం చేయగలం? రాగలను లేదో తెలీదు, చూద్దాం. ఓకే, ఓకే. ఏయ్, ఏమైందయ్యా? సార్, నా సొంత మామయ్య సార్. ఇవాళ 2వ అంతస్తు నుంచి కింద పడిపోయారు సార్. అయ్యో, తలకి బాగా దెబ్బ తగిలింది. ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాతే నేను ఆఫీస్కి వచ్చాను. మా మామయ్య వైఫ్ ఇప్పుడు కాల్ చేశారు. మీ అత్తయ్య? లేదు సార్, నా మేనమావ సార్. అయ్యో, మీ మామయ్య భార్య అత్తయ్యే కదయ్యా? సార్ నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను సార్. నా మేనమావ సార్. మధ్యాహ్నం 3ంటికి ఆపరేషన్ అంట సార్. నేను తోడుగా ఉంటే ఆవిడకి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆవిడ రిక్వెస్ట్ చేశారు. నాకున్న ఏకైక రిలేషన్ సార్. నన్ను ఆయన ఊళ్ళో కూర్చోబెట్టారు, చెవులు కుట్టారు. ఎమోషన్ అవ్వద్దు, నువ్వు బయలుదేరు, వెళ్ళు. అది కాదు సార్, ప్రాజెక్ట్ అది పూర్తి చేసి నేను ఈవినింగ్ వెళ్తాను సార్. అయ్యో, ప్రాజెక్ట్ తర్వాత చూసుకుందాం, నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. కావాలంటే నేను పనిచేయండి సార్. ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కృష్ణకి చెప్పి. వెళ్ళమన్నాను కదా, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవును, ఏంటి ఇన్స్టాగ్రామ్ లో మన ఫోటోకి ఒట్టి 4 లైక్లోకి వచ్చాయి? కార్తీ ఆగు. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక ముఖ్యమైన పని ఉంది, అందుకే వెళ్తాను. సరేరా, ఒక దమ్మేసొద్దాం. జీ, ఒక ముఖ్యమైన పని జీ. ఏమయ్యా, దమ్ వేయడానికి ఒక 5 నిమిషాలు పడుతుందా? రావయ్యా. లేదు, నేను రాను. అరే, జీ, వదలండి, జీ, వదలండి, జీ, రావయ్యా. అక్కడికి వెళ్ళాలి, జీ. కార్తీ, మన ఆఫీసులో నాకు ఇష్టమైన ప్లేస్ ఏది? ఏదో తెలుసా? ఇదే. ఆ? ఎందుకో తెలుసా? ఇక్కడికి వస్తే జాలీగా మాట్లాడి, ఊరు కథలన్నీ మాట్లాడి, అలా జాలీగా ఉండి వెళ్ళిపోవచ్చు. సూపర్, నేను బెదతాను. ఆగు, దమ్ము కొట్టెళ్ళు. ఇది నేను కొట్టాలి? అవును. ఓకే. అవును, అడుగుదాం అనుకున్నాను, శ్వేత మ్యాటర్ ఏమైంది? సెట్ అవ్వదు. సెట్ అవ్వదా? ఎందుకు? జీ, ఓవర్కి యాటిట్యూడ్ చూపిస్తుంది జీ. నాకు నచ్చలేదు జీ. ఇలా లైఫ్ లాంగ్ కోపం తెప్పించే వాళ్ళమని పక్కనే పెట్టుకుని బతకడం కష్టం. దాని బదులు నేను సింగిల్ గానే ఉండిపోతాను. అవును. అదిగో కాల్ వస్తుంది చూడు. అమ్మ కాలా? అయితే మాట్లాడేస్తాను. అమ్మ కన్నా గొప్ప ఎవరు? వెయిట్ చేయండి, వెళ్ళు వెళ్ళు. అబ్బా, అమ్మ అంటే ఎంత ప్రేమయ్యా బాబు. శ్వేత, ఓకే, అయిపోయిందా? నాకు కూడా ఆఫీస్ అయిపోయింది, నేను కూడా ఫ్రీనే. అవును, 10 minutes, ఎగ్జాక్ట్ గా 10 minutes లో రీచ్ అయిపోతాను. ఓకే, నేను అక్కడికి వచ్చి కాల్ చేస్తాను. ఓకే. ఓకే. ఎవరు? శ్వేతనా? అదెందుకు నా దగ్గర దాచావు? ఇన్నేళ్లుగా ఈ ఆఫీస్ లో పనిచేస్తున్నావు. శ్వేతాన్ని చూడడానికి వెళ్తున్నాను నాతో చెప్పచ్చుగా. నాకేమైనా కడుపు పండుద్దా ఏంటి? ఎందుకయ్యా ఇలా ఉన్నారు? అవును, శ్వేతతో నువ్వు మాట్లాడట్లేదు కదా, ఎలా సెట్ అయింది? అది శ్వేత ఉంది కదా, మన గాంధీనగర్ బ్రాంచ్ ఉంది, అక్కడే జాయిన్ అయింది. మన గాంధీనగర్ బ్రాంచ్. తర్వాత జాయిన్ అయినందు వల్ల నాకు పార్టీ ఇచ్చింది. పార్టీ అంటే చికెన్ బిర్యానీ, తందూరి ఇటువంటిదా? బియర్ పార్టీ. సరుకు పార్టీయా? చూసావా, ఇప్పుడు కూడా నువ్వు శ్వేత కోసం వెయిట్ చేస్తున్నావు కదా. నేనేమో అడ్డంగా నందిలా నిలబడున్నాను. ఇదంతా ముందే చెప్పి పోవచ్చు కదా. పో వెళ్ళవయ్యా, వెళ్ళు. అబ్బాయి మంచి స్పీడ్ గానే ఉన్నాడు. నేను ఇంతకు ముందు చెయ్యిందా వీడు చేస్తాడు. మనం ఎంతో మందితో ఎన్నో చేసాం.
போலவே களவாடி போகிறாய் நிலா போலவே அழகாக்கி போனாய். కార్తీక్ నువ్వెప్పుడు ఇంతేనా? ఎలా? లైఫ్లో దేని గురించి బాధపడకుండా జాలీగా? ఎందుకని బాధపడాలి? జాలీగా ఉండొచ్చు కదా. అంతేకాకుండా నా జీవితంలో బాధపడేట్టుగా ఏమీ జరగలేదు. నీ లైఫ్లో ఏం జరిగితే నువ్వు బాధపడతావు? ఉదాహరణకి నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను అనుకో, ఇంకో అమ్మాయి ఎందుకు, నేను నీకే ప్రపోజ్ చేశాను అనుకో. ఉదాహరణకి అప్పుడే మన ఇద్దరికి సింక్ అవుతుంది కదా. నేను నీకు ప్రపోజ్ చేసి నువ్వు కుదరదని చెప్పావు అనుకో, దానికి నేను బాధపడాలి. కార్తీక్ నీ ఏజ్ ఎంత? 27, 29. అబద్ధం చెప్పొద్దు. 29 + 1. కార్తీక్ ఆర్ యు వర్జిన్? హే, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఊరికే చెప్పు. 100% వర్జిన్. ఎందుకురా? ఇన్ని సంవత్సరాల్లో ఒక్క అమ్మాయిని కూడా కరెక్ట్ చేయలేదా? నా రేంజ్కి ఏ అమ్మాయి సెట్ అవ్వలా. రేయ్ అది కాదు, నేను ట్రై చేశాను కానీ పడలేదు. ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా కిస్ చేయలేదా? కిస్ పెట్టాను. ఆ అమ్మాయి పేరు భువనేశ్వరి. ఎవరు? మన ఆఫీసా? చిచి చిచి, నువ్వు ఎవరికి చెప్పు. చెప్పను చెప్పు. నేను 7వ క్లాస్ చదివేటప్పుడు నా పక్క టేబుల్లో ఒక అమ్మాయి భువనేశ్వరి సూపర్గా ఉంటుంది. ఎవరికి తెలియకుండా సర్దు చివర్లో కిస్ పెట్టాను. ఇప్పుడేం చేస్తోంది? ఆ భువనేశ్వరినా తనకి పెళ్ళై యూఎస్లో సెటిల్ అయిపోయింది. తనకి 2 కూతుళ్ళు. ఈ ప్రపంచంలో ఎన్నో లవ్ స్టోరీలు విన్నాను, కానీ ఇటువంటి లవ్ స్టోరీ ఇంతవరకు వినలేదురా. నువ్వు వేరే లెవెల్ రా. ఇప్పుడు అర్థం అవుతోంది నీకెందుకు ఇంకా ఏది సెట్ అవ్వలేదు అని. தூரம் போனாய் நீனாய் உறங்காமல் நானோ கடலாகிறேன் மனமே வாய் கன போலவே களவாடி போகிறாய் நிலா போலவே அழகாக்கி போனாய். వర్షం దంచేసింది కదా. కార్తీక్ 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 ఏంటి? కార్తీక్ కాఫీ పట్టనా? వర్షానికి సూపర్గా ఉంటుంది. చేటా రండి, చేటా రండి రండి. ఆ దయ్యం మళ్ళీ కనిపించలేదుగా? అంతా ఓకేగా? మంత్రం చదువుతున్నారుగా? నేను బాగానే ఉన్నా. నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నాను, సూపర్గా ఉన్నాను. కార్తీక్ నువ్వు బాగానే ఉన్నావు, నేను చూశాను. నువ్వు హ్యాపీగా ఆ దయ్యంతో తిరుగుతున్నావు కదా. ఏ దయ్యం? ఏ దయ్యమా? ఏమై కార్తీక్, ఆ దయ్యం అమ్మాయితో నువ్వు హ్యాపీగా తిరుగుతూ ఉండడం నేను చూశాను. అది కూడా బైక్ మీద కౌగులించుకుని కూర్చుని వెళ్ళడం చూశాను. ఊరికే తెగ కారిపోతోంది.
ఊరికే ఏదో గేమ్స్. కార్తిక్, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో నన్ను చెప్పమంటావా? ఆ, 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 ఆ. ఆ అమ్మాయి ఎవరో కాదు, నీ సొంత మామయ్యకి కూతురు. ఆ, బ- ఆ అమ్మాయి నువ్వు ప్రేమించుకుంటున్నారు. ఆ, ఆ, ఆ. కానీ తను పెళ్లి చేసుకోవాలి అని ఊరు నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చుంటుంది. కరెక్టా? కాదు చేట, కరెక్ట్ కాదు. ఏంటయ్యా చెప్పవయ్యా, అంతే కదా? చేట నేను క్లియర్గా చెప్తాను. తను నా ఫ్రెండ్కి ఫ్రెండ్. హైదరాబాద్లో ఎవరు తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇంటర్వ్యూ కోసం వచ్చింది. జాబ్ దొరికిన వెంటనే ఇక్కడి నుంచి 2 రోజులు ఖాళీ చేసేస్తుంది. ఏంటి నవ్వుతున్నావు? నాకు తెలుసు. కానీ కార్తీక్, ఆ, నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించలేవు. నువ్వు ఒక అమ్మాయిని లైన్లో పెట్టడమా? మామిడి పండు తానుగా చెట్టుపై నుంచి కింద పడితే గానీ నీకు దక్కదు. నువ్వే స్వయంగా చెట్టుపైకి ఎక్కి మామిడి పండుని కొయ్యలేవు. అర్థమైందా? బాగా అర్థమైందా? నేను వెళ్ళొస్తాను. ఆ, కానీ కార్తీక్, ఏంటి? నువ్వు నాతో ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను తట్టుకుంటాను. కానీ ఆ ఆంజనేయ అష్టోత్తరాన్ని 1,00,000 సార్లు నా చేత రాత్రంతా మేల్కు నుండి పఠించేలా చేసావు చూడు, అది నేను ఎప్పటికీ క్షమించలేను. నేను మర్చిపోను. ఈ లోకల్లో నువ్వు పెళ్లి చేసుకునేటట్టయితే అది లవ్ మ్యారేజ్ మాత్రం ఖచ్చితంగా కానే కాదు, ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజ్. అర్థమైందా? బాగా అర్థమైందా? ఏంటి ఏంటి లాఫింగ్ రాస్కెల్? ఓరి దుర్మార్గుడా, ఇంటికొచ్చి మరీ శాపం పెడుతున్నాడు. చేట చెప్పంటే జరుగుతుందా? మామా హాయ్. ఓకేరా. గెట్ టుగెదర్ ఎప్పుడు? ఓకే సరిగ్గా వినిపించట్లేదు, సిగ్నల్ మిస్ అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్ళి వీడియో కాల్ చేస్తాను. బాయ్ 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 బాయ్. హే, ఏంటి కేరళ చీర కట్టావు? ఏ? అది కాదు, నువ్వు వైజాగ్ అమ్మాయివే కదా? వైజాగే, నాన్నగారు తెలుగు, అమ్మ కేరళ. అయితే నువ్వు కేరళ అమ్మాయివా? అవును. ఓకే 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 అంటే అది కాదు, నీకు తెలుగు మలయాళం రెండూ వచ్చు కదా? హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? మార్నింగే వచ్చానే. సరే, కార్తిక్ సార్ ఏం చెప్తున్నారు? అంతా ఓకేనే. ఓకేనా? హే, ఛీ. మరి ఇంకేంటి, డిజైన్ ఓకే చేసినట్టున్నారు, కంపెనీలో అందరిని ఇంప్రెస్ చేసినట్టున్నా. అదరగట్టు అదరగట్టు. థ్యాంక్ యూ. హాయ్ అని. హాయ్. హాయ్ శ్వేత. హాయ్. నువ్వు ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? నేను వచ్చేది అలా ఉంచు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈ రోజు నీకు పని లేదు కదా? అవును, లీవే. కానీ ఊరికే వచ్చాను, రాజాసాన్ని కలిసి వెళ్దాను వచ్చాను. రాజా సార్ గుమ్మలోనే కదా ఉన్నారు. బయట ఉన్నారా? నాకు కనిపించలేదు, నేను ఆయన చూడలేదు. చూడాల్సిన వాళ్ళు ఉన్నా సరే నీ కంటికి ఎవరు కనిపించరు. తనకొత్తి. సరే, 2 రోజుల క్రితం నీకు ఒక ఫోటో చూపించాను కదా, నీకు కూడా నచ్చిందని చెప్పావుగా. మీ అమ్మగారు పంపించారని. అమ్మాయి నల్లగా ఉందని చూడకురా, త్వరగా పెళ్లి చేసుకో, వయసు అవుతుంది కదా, సెటిల్ అవ్వాలిగా. సరే, ఇలా చూడు, టీం లీడర్ నేను వెతుకుతున్నారు, వెళ్ళు. వెతుకుతారు, వెతకాల్సిన వాళ్ళ కళ్ళ ముందుంటే అందరూ నన్నే వెతుకుతారు. బయటికి పంపించలేకపోతే తల ప్రాణం తోక్కొచ్చింది. అమ్మయ్యా. ఏంటి కార్తిక్,
రాజా సార్ని చూడ్డానికి వచ్చారా? అది కాదు, ఒక ముఖ్యమైన వాళ్ళని కలుద్దాని వచ్చాను. చూసేశారా? ఆ, చూశాను. ఇంకేంటి? అది కాదు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు. ఏంటి కార్తీ, నేను- నన్ను చూడాలన్నావంట? రా క్యాబిన్కి వెళ్దాం. అది కాదు సార్, నేను అరే తర్వాత వస్తాను. రావయ్యా, క్యాబిన్కి వెళ్ళి సార్, మాట్లాడుకుందాం. సార్, ఒక్క నిమిషం అరే, ఆగండి సార్. రమ్మంటుంటే సార్, వస్తాను సార్. రావయ్యా. శ్వేత, ఇంకా కార్తీ, నన్నెందుకు చూడడానికి వచ్చావంట? ఏ సార్, ఊరికే లీవ్ చూసి వెళ్దాం వచ్చాను. సిగరెట్? పోదు సార్, నేను బయలుదేరుతాను. ఆగు, ఏదో మాట్లాడాలని వచ్చావు కదా, మాట్లాడి వెళ్ళు. సార్, ఏం సార్ సిగరెట్ ని సగం తుంచుతున్నారు? అంటే మా ఫ్యామిలీ డాక్టరు సార్ ఇప్పుడు ఎక్కువగా సిగరెట్లు కాలుస్తున్నారు, అది ఒంటికి మంచిది కాదు, సగం తగ్గించుకోమన్నారు. అందుకే ఎప్పుడు కాల్చినా సగం తుంచేస్తా. సార్, దానికి ఏదైనా టాబ్లెట్ వేసుకోవచ్చు కదా సార్? మాత్రలు ఇచ్చారు, డైలీ 10 గంటలకి ఈ మాత్రని వేసుకోండి, ఆ తర్వాత మీకు సిగరెట్ కాల్చే ఆలోచనే రాదన్నారు. మరి ఇంకేం సార్, టాబ్లెట్ వేసుకోవచ్చు కదా? 10 గంటలకు వేసుకోవాలని మాత్రని మర్చిపోయి 12 గంటలకు వేసుకున్నాను. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, గడియారాన్ని 10 గంటలకు మార్చిపెట్టాను. అయ్యో సార్, నేను బయలుదేరుతాను. ఏమైంది? బొళ్ళంతా ఒకలాగా ఉంది, వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకుంటాను సార్. ఆ. ఉంటాను సార్. సరే. వాట్ ఈస్ దిస్ కార్తిక్? నేను ఇది అస్సలు ఊహించలేదు. సార్, యాక్చువల్లీ పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ ఎంత లేట్ అవుతుందని అసలు అనుకోలేదు. నాకు ఎక్స్ప్లెనేషన్స్ అక్కర్లేదు. రేపు క్లయింట్ తో మీటింగ్ పెట్టుకున్నాం, ఇంకా డిజైన్ పూర్తవలేదంటున్నారు. ఇది ఏమైనా స్కూలా? చిన్నపిల్లలా మాట్లాడతారేంటి? అది కాదు సార్. నో నో నో. సో వాట్? నీకు రఘు లీవ్ అని తెలుసు కదా. ఒకటి, డెడ్ లైన్ ముందుగానే చెప్పుండాలి, లేదా వేరే ఏదైనా అరేంజ్ చేయాలి. దానికి ఆల్టర్నేటివ్ ఏదో మనం చూస్తుండేవాళ్ళం కదా. ఇప్పుడు వచ్చి డిజైన్ పూర్తవలేదు అది ఇది అని చెప్తే నేనేం చేయాలి? ఒక నిమిషం ఉండు. హలో అశోక్. హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యూ? ఇట్స్ రిగార్డింగ్ టుమారోస్ మీటింగ్. నో 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 నో. కెన్ వీ పోస్ట్పోన్ ద మీటింగ్ టు ఫ్రైడే ఆర్ సాటర్డే ఇఫ్ యూ డోంట్ మైండ్? ఓ ఛే, రేపు ముంబై వెళ్తున్నానంట. నేను చెప్పేది వినిపించుకోవడం లేదు. తనే మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. బ్లడీ 50 lakhs ప్రాజెక్ట్ రా. సార్, కావాలంటే మన కుమార్తో డిజైన్ చేయించమంటారా? నో కృష్ణ, అప్పుడు నీ డిజైన్ ఎవరు చూస్తారు? మోర్ ఓవర్ 24 hours లోపు ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం కుదరదు. అయ్యో, 3 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ ప్రాజెక్ట్ మనకి తిరిగి వస్తోంది. అంతా పాడు చేశారే. పొరగుండడం చెప్పనా? వాట్? సారీ సార్. ఇక్కడి నుంచి వెళ్ళండి. ఐ విల్ డూ సంథింగ్. గెట్ లాస్ట్. అడు కుక్కలాగా కరిసేలు మనం వెళ్ళిపోదాం, పద పద. నేను కిందటి వారం చెప్పాను జీ, డిజైనర్ లేడు, క్లయింట్ మీటింగ్ ని అరేంజ్ చేయొద్దు అని. తర్వాత అరేంజ్ చేయొచ్చు. చేయాల్సిందంతా ఏం చేసేసి నా మీద కోపగిస్తే ఎలా? నాకు చాలా ఇలా చూడు, కోపం. అతని గురించి నీకు తెలీదా? కోపం వస్తే గట్టిగా అరుస్తాడు, అదే కూల్ అయ్యాడంటే కూల్ బీర్ ఇప్పిస్తాడు కదా. ఫ్రీగా వదిలే వదిలే వదిలే. సమస్య ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయి జారిపోయిందే అనుకోండి. ఈ ప్రాజెక్ట్ కార్తీక్ వల్లే చేయి జారిపోయిందని నా మీద లేనిపోని నిందలు వేస్తారు. అందుకే ఆలోచిస్తున్నాను. ఇలా చూడు, ఈ ప్రాజెక్ట్ ఎక్కడికి పోదు. క్లయింట్ కుమార్ గురించి నాకు బాగా తెలుసు, అర్థమైందా? అందువల్ల డోంట్ వరీ. కింద నెల కూడా ఇలాగే చెప్పారు, కానీ ప్రాజెక్ట్ ఏమైంది? అది 7వ నెంబర్ రూము రాసి లేదు, అది నేను చెప్తే మీరు వినలేదు. కానీ ఇది పోదు. ఇలా చూడు, నువ్వు చాలా టెన్షన్ గా ఉన్నావు. నువ్వు కూలింగ్ అవ్వాలంటే వెళ్ళి నేరుగా శ్వేతాన్ని చూడు. సీనియర్ చెప్పేది విను, వర్కౌట్ అవుద్ది. ఖర్చుకు డబ్బులున్నాయి కదా. అదేంటి? ఉంటాయిలే గాని బయలుదేరు. ఎక్కువ ఆలోచించొద్దు, బయలుదేరు. ఓకే. ఏంటి వీడు ప్రతిదానికి అడుగుతున్నాడు? వీడి వల్ల నేను బీపీ టాబ్లెట్ వేసుకోవాలనుకుంటా. ఎందుకు డల్గా ఉన్నావు? నేను డల్గా ఏమీ లేను. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. చెప్పు. పర్సనల్ గా ఏం లేదు. రేపు ఒక క్లయింట్ మీటింగ్. యాక్చువల్ గా ఒక డిజైనర్ సెట్ అయ్యారు. ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ లీవ్ లో వెళ్ళారు. రేపు క్లయింట్ మీటింగ్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేనేజర్ బీభత్సంగా క్లాస్ పీకాడు. దీనికెందుకు అప్సెట్ గా ఉన్నావు? నీకు ఒక మంచి అవకాశం వచ్చిందనుకోవచ్చు కదా. నీ బాస్ చెయ్యలేము అంటున్నారు, నువ్వు చేసి చూపించు. ఒకవేళ దీంతో నీ లైఫ్ మారిపోవచ్చుగా. కరెక్టే, నువ్వు చెప్పింది బాగుంది. జరుగుతుందా? నీకు బేసిక్ డిజైన్స్ అన్ని తెలుసు కదా. తెలుసు. ఇంకేంటి, ఈ రోజు నైట్ మనిద్దరం నిద్రపోకుండా ఫుల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? నిజంగానా? ఓకే ఓకే. ఇలా పాడు చేశాడే. సార్, ఏం చేయాలి? వాడు వస్తాడు, వచ్చాక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ధైర్యంగా ఏం ఉండండి. అర్థం కావడం లేదు, భయంగా ఉంది. కూల్ గా ఉండండి సార్. సార్ ఏంటి సార్ వీడు దెయ్యం పట్టినోళ్ళ వచ్చాడు? సార్, రేపు మార్నింగ్ 10 o'clock షార్ప్గా
ప్రాజెక్ట్ మీ టేబుల్ మీద రెడీగా ఉంటుంది, నోట్ చేసుకోండి. ఏ కార్తిక్, నేనేదో కోపంలో అలా అనేశాను, దానికెందుకు కోపడుతున్నావు? 2 వారాలు టైం తీసుకో, అశోక్తో నేను డీల్ చేస్తాను. సార్ Don't నేను worry. నిర్ణయించుకున్నాను, క్లయింట్ మీటింగ్ ని ఫినిష్ చేస్తున్నాం, ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తున్నాం. రే కార్తీ, లేట్ అయినా పర్వాలేదురా. క్లయింట్ మీటింగ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ప్రాజెక్ట్ మనం చేజారిపోతుంది. సార్ ప్లీజ్ నన్ను ఆపకండి, నేను ఇప్పుడు ఫుల్ వైబ్రేషన్ లో ఉన్నాను, దయచేసి నన్ను కదిలించకండి. తర్వాత ఇంకో విషయం, ఈ అట్మాస్ఫియర్ ఏదోలా ఉంది, నెగటివ్ వైబ్స్ ఇస్తుంది. ఈ ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. షల్ ఐ మేక్ ఎ మూవ్? దేవుడే కాపాడాలి. సరే సరే వెళ్ళు. థ్యాంక్ యూ, వస్తాను. అయ్యో సార్, ఏమైంది సార్? ఏం లేదు, ప్రాజెక్ట్ చేజారిపోతుందన్న టెన్షన్ ఏమీ లేదు, వీడిని తలుచుకుంటేనే టెన్షన్ గా ఉంది. కాఫీ? హే థ్యాంక్ యూ. డిజైన్స్ ఏవయ్యాయి? నువ్వే చూడు, నేను తెలిసినంత వరకు చేశాను. ఎలా ఉన్నాయి చూడు. హే సూపర్, బాగుంది. నాకు ఈ కలర్ ప్యాటర్న్ కరెక్ట్ గా ఉందని అనుమానంగా ఉంది. నా దగ్గర కొన్ని డిజైన్స్ ఉన్నాయి, చూడు. సూపర్, బాగున్నాయా? నాకు పంపించు. షూర్. కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చూడు. సూపర్ గా ఉంది శ్వేత, నీకు మంచి క్రియేటివిటీ ఉంది. సూపర్. మరీ పొగడేకు. నిజం చెప్తున్నాను, చాలా బాగుంది. నువ్వు కావాలంటే చూడు, ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా నీకే వస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ నెల మొత్తం డైలీ నా ట్రీట్. ట్రీట్ ఏం వద్దు, నీ నెల జీతం ఇచ్చే చాలు. తీసుకో. శ్వేత, హలో, చెప్పమ్మా. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఏంటి, నన్ను అడగకుండా నువ్వెలా డిసైడ్ అవుతావు? నాకు రావడానికి కుదరదు, నేను రానమ్మా. ఎందుకమ్మా ఇలా అరుస్తున్నావు? ఇప్పుడేంటి, నేను అక్కడికి రావాలి అంతే కదా? వస్తాను, ఫోన్ పెట్టు. కార్తీక్, ఏంటి శ్వేత? నాకు తలనొప్పిగా ఉంది, నేను ఆఫీస్కి రావట్లేదు, నువ్వు వెళ్తావా? హే శ్వేత, ఏమైంది? ఏం లేదు, తలనొప్పి. నువ్వు ఒక్కదాన్ని మేనేజ్ చేయగలవా లేదా లీవ్ అయినా? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అవును, ఈరోజు నీ క్లయింట్ మీటింగ్ కదా? అవును. బాగా చెయ్యి. తప్పకుండా తప్పకుండా, షూర్. ఏం డ్రెస్ ఇది? ఏ, నీకు కాస్త కూడా డ్రెస్సింగ్ సెన్సే లేదు. ఇది బాలేదా? ఆ రోజు మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక హాఫ్ అండ్ షర్ట్ వేసుకున్నావు కదా? అవును. అది వేసుకెళ్ళు, బాగుంటుంది. అది బాగుంటుందంటావా? ఓకే, ఫైన్. కృష్ణ, సార్, నా వైఫ్కి డెలివరీ టైంలో కూడా నేను ఇంత టెన్షన్ పడలేదు. వాడు ప్రెజెంటేషన్ చేయడం చూస్తుంటే నాకు ఒకటే దడగా ఉందయ్యా. నాకు హార్ట్ అటాక్ అయ్యో సార్, వచ్చేలా అలా ఉంది. అంతా మాట్లాడకూడదు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అయ్యో సార్, ఏంటయ్యా? వీడు రాత్రి ప్రాజెక్ట్ చేశాడా లేక నెట్ఫ్లిక్స్ లో సినిమా చూసాడా అలాంటి నాకు అర్థం వాటయ్యా? కావట్లేదు సార్. అరే మీరు ఏమి కంగారు పడకండి, అన్ని పర్ఫెక్ట్ గా అవుతాయి. ముందు మన కథ ముగిసిపోయేలా ఉంది. అయ్యో, ఈయనొకడు నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు. ఏమైంది? ఏమైంది? అవును, వీడు ప్రాజెక్ట్ చేసి వెళ్తున్నాడా లేకపోతే పొలం దున్ని వెళ్తున్నాడా? ఇంత టైట్ గా వెళ్తున్నాడు. రండి. వీడు రండి, రండి, వెళ్ళండి, వెళ్ళండి రండి. సార్, వెళ్ళండి, వెళ్ళండి, Please come. వెళ్ళండి సార్, వెళ్ళండి, వెళ్ళండి సార్, వెళ్ళండి. వీళ్ళ మొహాలు చూస్తుంటే ప్రాజెక్టు ఓకే చేసేలాగా కనిపించట్లేదు. ఒక్కొక్క ప్రాజెక్టు ప్రాణం తీసేస్తుంది. కార్తిక్,
సూపర్ రా, కంగ్రాట్స్. Thank you, హ్యాపీ, వెరీ హ్యాపీ. క్లయింట్ వెరీ హ్యాపీ రా. ఓ. బాగా చేసావురా. అసలు ప్రెజెంటేషన్ లో ఏం చేసావురా? ఆ ఐడియాస్ అన్ని వాళ్ళకి బాగా నచ్చాయి. అదేంటో కొత్తగా ఇన్నోవేటివ్ గా ఏదో చేసావు. చాలా బాగా చేసావు కృష్ణ. ఆ రోజు ఒక బార్ కి వెళ్ళాం కదా, అదే ఈ రోజు బుక్ చేయి. ఈ రోజు పార్టీ. సార్ ఇవాళ ఓకే, క్లయింట్స్ చెప్పారు తర్వాత 2 ప్రాజెక్ట్స్ మనకే. సూపర్ సార్. వెరీ అదేరా. గుడ్. ఓకే, అన్ని రెడీ చేసుకోండి. ఓకే సార్. ఓకే ఓకే కానీ తెలుసు నాకు ఎవరనేది. తెలిసి ఎవడో ఫోన్ చేయడు కానీ నీకు. హాయ్ శ్వేత. హాయ్ రా. ప్రాజెక్ట్ ఏమైంది? యా, ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. ఎస్. హే సూపర్ రా, కంగ్రాట్స్, అద్దరు కొట్టేశావు. థ్యాంక్ యూ. సరే కానీ ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది. ఓకేగా? ఓకే. ఆ తర్వాత ఈ రోజు నేను ఊరికి వెళ్తున్నాను. ఊరు వెళ్తున్నావా? అదే అమ్మ కాల్ చేసింది కదా, రమ్మంటోంది, వెళ్ళాలి. ఏదైనా ప్రాబ్లమా? చాచా అలాంటిదేం లేదు. సరే, నువ్వు ఎప్పుడు వస్తావు? నేను వెళ్ళి ఒక 2 days లో వచ్చేస్తాను. సరే, నేను వచ్చి బస్ ఎక్కిస్తాను. ఆహా వద్దొద్దు, నువ్వు వర్క్ చూసుకో, నేనే వెళ్తాను. సరే, రీచ్ అయిన వెంటనే టెక్స్ట్ అయ్యి, ఓకేనా? నేను వెళ్ళి కాల్ చేస్తాను, నువ్వు అక్కడ కాన్సన్ట్రేషన్ తో ఉండు. ఓకే బాయ్. ఓకే గోనా మిస్ యూ. బాయ్. బాయ్. కళా మాస్టర్ అసిస్టెంట్ లానే వస్తున్నాడు. కూర్చోండి సార్, కూర్చోండి. పర్లేదు. ఏంటి కృష్ణ, కార్తిక్ డల్ గా ఉన్నాడు? అదేమీ లేదు సార్, వాడు లవ్ చేశాడు శ్వేత. ఆ అమ్మాయి ఊరు వెళ్ళింది, అందుకే డల్ గా ఉన్నాడు. అమ్మాయి ఊరికెళ్తే డల్ అవుతారా ఏంటి? వాడు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు సార్. రే సిల్లీ ఫెలో, అమ్మాయి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండాలరా. ఆ కాలంలో మేం చెయ్యలవ్వా. నేను కాలేజీలో 3rd year చదువుతున్నప్పుడు హసీనా అని ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్. కానీ తను కాలేజీలో చేరేటప్పటికే తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. కానీ తనకి నేనంటే పిచ్చి ప్రేమ. నాకు తనంటే చాలా ప్రేమ. కాలేజ్ పూర్తయ్యేటప్పుడు తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తన సొంతూరేమో పంజాబ్. తనకి నిశ్చితార్థం అయ్యి పెళ్లి చేసుకోవడానికి ముందు తన వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాను. అక్కడే ఉంది ట్విస్ట్. నేను తన పెళ్లికి వెళ్ళాను, కానీ పెళ్లి కొడుకు తాళి కట్టడానికి ముందు వాళ్ళ అమ్మా నాన్నల అంగీకారంతో ఆ అమ్మాయిని లేపుగా మన చేశాను. కావ్యం చూడు, ఎలాంటి మన్మధుడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామో. హాయ్ అనిత, ఎలా ఉన్నావు? సంతోష్ ఎలా ఉన్నారు? అదెందుకు అడుగుతాలే, 2 రోజులుగా ఒకటే గొడవ. గొడవ ఏమైంది? మందు కొట్టారు. మందు కొట్టడంతో ఒక మ్యాటరా? పెళ్లి కాకముందే సంతోష్ మందు కొడతాడనే విషయం నీకు తెలుసు కదా. వాడు మందు కొడితే నేనెందుకు గొడవ పడతాను? నన్ను వదిలేసి వెళ్ళిపోయి మరీ మందు కొట్టాడు. ఏంటి, సూపర్. పెళ్ళైన తర్వాత మగవాళ్ళు మాత్రమే మందు కొట్టాలా, ఆడవాళ్ళు కొట్టకూడదా? చచ్చా, నా ఉద్దేశం అది కాదు. నా సపోర్ట్ ఎప్పుడు నీకే, ఓకేనా? సరే అదొదిలే. ఇంతకీ నీ కథ ఎంతవరకు వచ్చింది? శ్వేత ఏదైనా చెప్పిందా? అది ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదా? సరే ఓకే. నువ్వేదో చెప్పాలనుకున్నావు, ఇప్పుడు దాస్తున్నావు. నిజం చెప్పు. ఏం లేదు, 2 రోజుల నుంచి తన ఇంటి నుంచి కాల్ వస్తుంది. ఏదో గొడవ అనుకుంటాను. తనకి చెప్పకుండానే పెళ్లి ఫిక్స్ చేశారనుకుంటాను. పెళ్లి ఫిక్స్ చేసేసారా? చూసావా, అందుకే నేను చెప్పనన్నానుగా. నువ్వెందుకు టెన్షన్ అవుతావు? తను రాని డైరెక్ట్ గా మనమే అడిగేద్దాం, సరేనా? నాకు తెలిసి నిన్నే తను లవ్ చేస్తుంది అనుకుంటాను. చూడు, రింగ్ కొడుతుంది చూడు. సరే ఓకే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్ 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 బాయ్.
ఏ కార్తీక్ చెట 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 ఏంటి ఏంటి చెట రండి రండి ఇలా రండి సార్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏంటి సార్ మీరు అసోసియేషన్ అసిస్టెంట్ మేనేజర్ నేను మాధవ్ సార్ ఆల్రెడీ 2 ఎపిసోడ్లో ఇంట్రడక్షన్ ఇచ్చారు చాలు సార్ ఆపండి. కార్తీక్ నేనిప్పుడు నీకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నాను. చెప్పండి. నీ ఇంట్లో ఉంటున్న ఆ అమ్మాయిని వెంటనే పంపించేయాలి. ఏ ఎందుకని? ఎందుకని అడిగావంటే నువ్వు కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సార్ ఏంటి సార్ ఉన్నట్టుండి ఇలా? ఈ విషయం అసోసియేషన్ మీటింగ్ లో నిర్ణయించేశారు. తను ఎవరో ఏంటో తెలియకుండా నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ అవుట్. సార్ 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 ఏంటి? నా మనసులో ఉన్నదంతా మీకు చెప్పాల్సిన సమయం వచ్చేసింది సార్. నా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదా సార్, తనకి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు సార్. తను ఒక అనాథ. అమ్మా నాన్న లేకపోతే తను అనాథే. సార్ సీరియస్గా మాట్లాడుతున్నాను సార్. తనకి సొంతం అంటూ ఎవరు లేరు సార్. తను నేను కాలేజీలో కలిసి చదువుకున్నాం. అంతా నేనే తనకి. 4 రోజుల క్రితం తను కళ్ళు తిరిగి పడిపోయింది. చెక్ చేసిన తర్వాత తెలిసింది తనకి బ్రెయిన్ ట్యూమర్ సార్. ఏంటిది కార్తీక్? తను ఇంకా 3 నెలల ప్రాణాలతో ఉంటుంది. తన చివరి రోజుల్లో నాతో కలిసి ఉండాలనే తను కోరుకుంటుంది. ఇప్పుడు మీరు తనని బయటికి వెళ్ళిపోమంటున్నారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇదే సార్ జరిగింది. ఇప్పుడు నీ సమస్య ఏంటయ్యా? ఆ అమ్మాయి నీ అపార్ట్మెంట్ లో నీతోనే ఉండాలి, అంతే కదా? ఉండనివ్వు, ఉండనివ్వు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. నేను ఒక హార్ట్ పేషెంట్ రా. బరువులు మోస్తూ ఎంతసేపు నిలబడతాను రా? నీ మానా నువ్వు కథ చెప్పుకుంటూ పోతున్నావు. గంటల కొద్దీ ఎవడైనా నిలబడతాడా? అయితే ఇంట్లో ఉండొచ్చుగా. ఉండొచ్చు. వెళ్ళు. చూడు, నీ ఫ్లాట్ లోనే కాదు, ఈ ఫ్లాట్ లో ఏ ఫ్లాట్ లో అయినా ఉండొచ్చు. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. ఐ లవ్ యూ చేటా. ఒక్క మాట చెప్పినందుకు ఎంత ఖర్చు చెప్పాడు. అమ్మో. హే శ్వేత, ఎప్పుడొచ్చావు? మార్నింగే వచ్చాను. ముందే చెప్పవా? ఈ మెసేజెస్ అలవాట్లేదా? అవును, ఊరు నుంచి వచ్చాను కదా, ఏమైందని అడగవా? ఎందుకని అడగడం? నువ్వు పర్సనల్గా వెళ్ళావు, మనకెందుకు అదంతా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు. నాకు చాలా టైర్డ్గా ఉంది. నేను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ చెప్తాను. ఏ శ్వేత చెప్పు. ఏ శ్వేత చెప్పు. ఇదంతా ఓవర్గా ఉంది, చెప్పు. ఏ హాయ్. హాయ్. సరే ఊరికి వెళ్ళావు కదా, ఏమైంది? అంతా ఓకే. అమ్మా నాన్నల్ని ఒప్పించేలోగా బాగా అలసిపోయానే. సరే ఇంటి సమస్య వదిలే, నువ్వేంటి ఏదో ఫీల్ అవుతున్నట్టున్నావే? నీకు అసలు పెళ్ళంటే ఇష్టం ఉందా లేదా? లేదే, అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు ఇంత దూరం వచ్చింది? నీకు కిషోర్ తెలుసు కదా, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. మా ఇద్దరు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము ఏ ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఫెస్టివల్కి వెళ్ళినా కలిసే వెళ్తాం. మా ఇద్దరి పరిచయం చూసి వాళ్ళు లవ్ అనుకున్నారు. అందుకు నేనేం చేయగలను? ఇప్పుడు ఏం చెప్పావు కార్తీక్? తెలియజీ. వాడు నన్ను లవ్ చేస్తున్నాడు, నాకు ఆ విషయం తెలుసు. నేను వాడిని లవ్ చేస్తున్నాను. క్లియర్గా చెప్పలేదు, కానీ నేను లవ్ చేస్తున్న విషయం తనకి తెలుసు. అలాగా? ఇప్పుడు తన సైడ్ క్లియర్ గానే ఉంది, ఇక నువ్వే ఓకే చెప్పాలి. ఇవాళ నైట్ తనతో కూర్చొని క్లియర్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక నువ్వే ఓకే చెప్పాలి. ఈ రోజు నైట్. హే శ్వేత, ఏంటిదంతా? చాలా రోజులైంది కదా, అందుకే. నేను ఒక విషయం చెప్పబోతున్నాను. ఎలాగో నువ్వు పార్టీ అడుగుతావు, అందుకని ముందే రెడీ చేసి ఉంచాను. అవును, నువ్వు నాతో ఏదైనా చెప్పాలా కార్తీక్? చాలా చెప్పాలి. అయితే చెప్పు. ఇలా చూడు, మనిద్దరి మైండ్ లో ఒకే విషయం ఉంది. ఇందులో ఎవరు ఫస్ట్ చెప్తున్నారన్నదే మ్యాటర్. చెప్పు. సరే, నువ్వు ఊరెందుకు వెళ్ళావు? ఊళ్ళో ఏంటి సమస్య? తెలుసు అడుగుతావని. ఆ రోజు అమ్మ ఫోన్ చేసింది కదా, పెళ్లి విషయంగానే కాల్ చేశారు. ఊరికి వెళ్ళగానే నాకే తెలియకుండా పెళ్లి ఏర్పాట్లు చేసేశారు. నేను కుదరదని ఖచ్చితంగా చెప్పాను. తర్వాత నాన్నగారికి బీపీ షూటప్ అయిపోయింది, అందుకే రావడానికి లేట్ అయింది. ఇప్పుడు ఓకేనా?
ఓకే 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 అమ్మయ్యా. ఏ నాన్నగారు ఓకేనా ఇప్పుడు ఓకేగా? ఓకే ఓకే. ఆ, నేనంటే నీకు ఇష్టమా? ఇష్టమే. ఇష్టం అంటే ఇష్టం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం? ఏయ్ ఎందుకు ఇలా అడుగుతున్నావు? మూసుకుని చెప్పరా. అదేంటంటే లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలన్నంతగా నువ్వంటే ఇష్టం. మ్యారేజ్ చేసుకున్నా చేసుకోకుండానా? చేసుకునే. ఏం లేదు, కొన్నాళ్ళకి లివింగ్ టుగెదర్ లో ఉందాం. తర్వాత నచ్చితే మ్యారేజ్ చేసుకుందాం. కార్తీక్, నీకు నా మీద లవ్వా లాస్టా? లవ్వే. ఎందుకు అడుగుతున్నావు? మరెందుకు ఆ రోజు వర్షంలో తడవగానే అదోలా చూసా? అవాళ నువ్వు చాలా హాట్ గా ఉన్నావు, అందుకని చూసాను. యాక్చువల్ గా లవ్ లో లస్ట్ కూడా ఉంటుందిగా. బా శ్వేత, ఒకే ఒక డౌట్ ఉంది. తెలుసు అడుగుతావని. ఏంటి? అది కాదు, లివింగ్ టుగెదర్ అంటే అదా? నో స్ట్రింగ్స్ అటాచ్డ్. ఎక్కడో విన్నట్టుగా ఉంది. ఆ హాలీవుడ్ సినిమానా? బాధ్యత లేకుండా పనిచేస్తున్నాడు చూడు. హాయ్ కార్తీ. హాయ్ జై. అవును, ఇవాళ ఏ రోజో చెప్పు చూద్దాం. గాంధీ పుట్టినరోజా? నో, 9th బర్త్డే. చాలా ముఖ్యం. ఇవాళ శనివారం. పబ్బు, సరకు, బీరు. రా. ఏంటండి ఎప్పుడు చూసా పార్టీ పార్టీని? లైఫ్ లో ఏం చేర్చి పెట్టరా? చేర్చి పెట్టాలా? ఏమయ్యా, రోజు ఇంటికెళ్తే ఇంట్లో గొడవ, ఆఫీస్కి వస్తే ఆఫీసులో గొడవ. శనివారం ఈవినింగ్ కాస్త సంతోషంగా ఉంటున్నాం. అది నీకు నచ్చట్లేదా? ఇలా మాట్లాడతావేంటయ్యా? మీరు చెప్పిందంతా ఓకే. ఇప్పుడు నన్నే తీసుకోండి. నేను ఇప్పుడు ఒక బ్యాచులర్ని. ఆ విషయం అందరికీ తెలుసు. రేపే నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. తన కోసం అన్ని తెచ్చి పెట్టాలి కదా. సరే. కారు కొనాలి, ఇల్లు కొనాలి. దానికి ఈఎంఐ వేయొచ్చు కదా. అది సరే, వారం వారం అయితే మందు కొడితే ఈఎంఐ ఎలా కట్టను? ఎందుకంటే బాధ్యత లేకుండా ఉంటారు. ఏమయ్యా, నేను నిన్ను ఏమడిగాను? మందు కొడదామని అడిగాను, అంతేగా. వస్తా రాను రెండిట్లో ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. అది వదిలేసి అనవసరమైన ఫిలాసఫీ చెప్తున్నావు. అవును, నువ్వు ఇలా మాట్లాడే వ్యక్తివి కాదు కదా. ఏంటి సడన్ గా? ఏయ్, ఏంటి మర్యాదగా చెప్పు. లేదు, ఏదో ఉంది. ఇక మీదట మనం బడ్జెట్ వేయాలి. రోజు చేసే ఖర్చుల్ని రాసి పెట్టాలి. ఓకేనా? అర్థమైందా? ఓకే. ఏంట్రా, సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా నువ్వు పొదుపు చేయలేదా? అది అవును, ఇదేంటి డెబిట్ కార్డ్ లోంచి 5000 తీసావు? అది కింద వారం పబ్కి వెళ్ళాం కదా. ఓ శ్వేత, ఒక ఐడియా. మనం స్టార్టింగ్ లో ఒక ఇల్లు లీజుకి తీసుకుందాం. డబ్బులు సేవ్ చేద్దాం. పెళ్ళైన తర్వాత ఫ్లాట్ కొందాం. ఓకేనా? చూద్దాం చూద్దాం. చెప్పడం మర్చిపోయాను. ఇక మీదటి నుంచి బయట కొనుక్కుని తినడం కట్. మనమే వండుకుని తినాలి. ఏదో ఒక టైంలో బయటకెళ్ళి తిందాం. ఇల్లు తొడవడానికి, సామాన్లు కడగడానికి మనిషిని అడిగావా? పక్కింటి అక్కకి చెప్పాను. ఓకే ఓకే, గుడ్ బాయ్. ఈ గుడ్ బాయ్ కి ఏదైనా ఇవ్వచ్చుగా. పని చూసుకోండి సార్. వెళ్ళవే, నీ సంగతి రాత్రి చూస్తాను. కంగ్రాట్స్. ఒక అమ్మాయి జీవితంలోకి ఎంటర్ అయితే సరకు మాత్రం కట్ అవ్వదు. ప్రేమ, బంధం, ఫ్రెండ్షిప్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కట్ అవుతాయి. గుర్తుంచుకో. బాయ్. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ త్వరగా లేచావా? అవును. ఇవాళ సండేనేగా. సండే అయితే ఎక్కడికి వెళ్దాం? ట్యాంక్ బండ్ రోడ్. లేదు, మాల్. కాదు, ఇక్కడైనా లాంగ్ రైడ్ వెళ్దామా? వద్దు, అవన్నీ బోర్. మీ అమ్మా నాన్నల ఇంటికి తీసుకెళ్ళు. అమ్మా నాన్నల దగ్గరకా? ఏమైంది ఉన్నట్టుండి? అది ఇన్ని రోజులు వాళ్ళ వాయిస్ ఫోన్లోనేగా విన్నాను. నేరుగా ఇంతవరకు చూడలేదు కదా, అందుకే. అదే కాకుండా ఇంత బుద్ధిమంతుణ్ణి కన్న వాళ్ళని చూసే తీరాలి కదా. ఏమంటావ్? సరే, కానీ నేను నీ గురించి వాళ్ళకి ఏమీ చెప్పలేదు. నా గురించి తెలిసిన తర్వాత తీసుకెళ్ళేం ప్రయోజనం? చెప్పకుండా తీసుకెళ్ళు. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సరే, ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నావు. ముందు ఎక్కడికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి బయలుదేరండి బాస్.
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, జింతక్క చింతక్క చింతక్క జింతక్క. సూపర్ అదిరిపోయింది. కార్తీక్ ఎప్పుడు రావచ్చావు? మీ ప్రేమలో దీపాలు వెలిగించారు కదా, అప్పుడే వచ్చేసాం. ఒరే చెప్పి రావచ్చు కదరా. ఏ ఎవర్రా ఈ అమ్మాయి? తను నా ఆఫీసులో వర్క్ చేస్తున్న అమ్మాయి. తన పేరు శ్వేత. శ్వేత ఆవిడ మా అమ్మ కర్పకం. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. ఇది నాన్న రజనీకాంతన్. హాయ్ అంకుల్. ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారు? అంకుల్ ఆయన ఫ్యానా? రజనీ ఫ్యానా? ఏంటి ఇలా అడిగేశావు? 2 టౌన్ ఏరియాలో రజనీకాంత్ ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే అందరికీ దడ. ఈయన 80s లోనే ఫ్యాన్స్ అసోసియేషన్ మొదలు పెట్టారు. బట్ అంకుల్ ని చూస్తే అలా కనపడడం లేదు, చాలా సింపుల్ గా ఉన్నారు. ఏంటమ్మా నువ్వు అలా అనేసావు? అంకుల్ స్టైల్ 25 సంవత్సరాల క్రితం నువ్వు చూసి ఉండాల్సింది. సైకిల్ ఎక్కి ఆయన బయటికి వెళ్లారంటే పోయిన ఆడవాళ్ళు కూడా తిరిగి చూసేవారు. అమ్మమ్మ వద్దమ్మా, మళ్ళీ చెప్పకు. నీ లవ్ స్టోరీ 1,00,000 సార్లు విన్నాను, దయచేసి చెప్పొద్దు. కార్తీక్ నువ్వు విన్నావు, నేను వినలేదుగా. ఆంటీ మీరు చెప్పండి. 1989లో దీపావళి రోజున అల్లుడు గారి సినిమా రిలీజ్ అయింది. చాలా రష్ గా ఉంది. నేను నా ఫ్రెండ్స్ కలిసి క్యూలో నించున్నాం. అటువైపు చూస్తే ఒకటే శబ్దాలు. ఏంటి అక్కడ ఏముందని చెప్పి నేను తిరిగి చూశాను. అప్పుడు ఒక అతను రజనీకాంత్ లాగా తలని ఇలా సవరించుకుంటూ స్టైల్ గా డ్రెస్ వేసుకుని భలే డాన్స్ చేసేస్తున్నారు అనుకో. అతను ఇంకెవరో కాదు, ఆయన మీ అంకులే. అలాగే రజనీకాంత్ స్టైల్లో డాన్స్ చేసి అలా నా వైపు ఒక్క లుక్ వదిలారు చూడు. అప్పుడు పడిపోయానమ్మా. అయ్యో ఆంటీ, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక సినిమా తీసేయచ్చు అనుకుంటా. ఇంకా పెద్ద కథే ఉంది, తర్వాత చెప్తా. శ్వేత, వీడికి బోల్డ్ అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఎవరిని ఇంటికి తీసుకురాలేదు. నిన్ను మాత్రమే తీసుకొచ్చాడు. వీడి గనక మనం పెళ్లి చేసేసేమే అంటే నేను అతను వరల్డ్ టూర్కే వెళ్దాం అనుకుంటున్నాం. వీడేంట్రా అంటే అసలు పెళ్లికే ఒప్పుకొని అంటున్నాడు, పిల్లని చూడడానికి రానంటున్నాడు. ఏమ్మా చెప్పండి ఆంటీ. నేను ఎప్పుడు ఫోన్ చేసినా చిర్రుబుర్రులాడుతూనే ఉంటాడు. కానీ కొన్ని రోజులుగా బాగానే మాట్లాడుతున్నాడు నాతో. ఆఫీసులో ఎవరినైనా లవ్ చేస్తున్నాడా? లవ్ చేయమని నేను చెప్తున్నాను, ఎక్కడ వింటున్నాడు? చాలు 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 చాలు, మన కదా తర్వాత మాట్లాడదాం. ట్రైన్ టైం అంది, మేము బయలుదేరుతాం. వెళ్ళొస్తానంటీ. బాయ్. బాయ్ బాయ్ ఆంటీ. అమ్మా. బాయ్. జాగ్రత్త. అలాగే. శ్వేత ఒక నిమిషం ఉండమ్మా, ఇద్దరిలా రండి. కుంకుమ పెట్టవే, అబ్బాయికి పెట్టు. ఉండండి పెడతాను. చాలు చాలు, మేము బయలుదేరుతాం. ఓకే బాయ్. సరే సరే, ఓకే. బాయ్. బాయ్ 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 అమ్మా. బాయ్. ఏమండి, నా మనసులో ఒకటి అనిపిస్తోంది. నాకు అదే అనిపిస్తోంది. మీ అమ్మగారు చెప్తున్నారు కదా పెళ్లి చేసుకోమని. చేసుకోవచ్చు. ఒక ముఖ్యమైన వ్యక్తి ఓకే చెప్తే చేసుకోవచ్చు, అందుకోసమే వెయిటింగ్. ఓకే చెప్పేస్తే సరే, కానీ కొన్ని విషయాలున్నాయి, అవన్నీ చూసుకునే చెప్పాలి. హాయ్ అశోక్. హాయ్ శ్వేత, నువ్వా? ఎలా ఉన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? హౌ ఇస్ లైఫ్ గోయింగ్ ఆన్? యా ఫైన్. అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా ముంబైలో డైరెక్ట్ గా ఉన్నాను. ఇక్కడ అలాగా? ఈవెంట్ కోసం వచ్చాను. నేనే డైరెక్టర్, నేనే మ్యూజిక్ డైరెక్టర్, నేనే స్క్రిప్ట్ రైటర్. వీఆర్ లుకింగ్ ఫర్ హీరోయిన్ యాక్చువల్లీ. శ్వేత, యూ లుకింగ్ వెరీ హాట్ అండ్ సెక్సీ. నువ్వు యాక్ట్ చేయవచ్చు కదా? చచ్చా, నాకు యాక్టింగ్ అంత సెట్ అవ్వదు. నాకు అందులో ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే, సార్ ఎవరు? సారీ, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. తను నా బాయ్ ఫ్రెండ్ కార్తిక్. కార్తిక్ తను అశోక్. హాయ్. నాతో కలిసి వైజాగ్ లో వర్క్ చేశారు, నా ఫ్రెండ్. హాయ్. అవును, మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? ఒక యాడ్ ఏజెన్సీలో టీమ్ లీడర్గా ఉంటున్నాను. బ్రో, హౌ ఆర్ యూ వర్కింగ్ ఇన్ ద 96 జాబ్ బ్రో? ఐ డోంట్ లైక్ ఇట్ బ్రో. బ్రో, యు ఆర్ సూపర్, వేరే లెవెల్ బ్రో. తను ఎప్పుడు ఇంతే. ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు సాంగ్ పాడి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. తనకి చాలా మంది గర్ల్స్ ఫ్యాన్స్ ఉన్నారు.
నేను తన సాంగ్స్ కి చాలా అడిక్ట్, వింటూనే ఉంటాను. చాలా బాగా పాడతాడు తెలుసా. ఓకే, కార్తిక్ యాక్ట్ చేస్తారా హీరోగా? బ్రో డోంట్ టేక్ ఇట్ సీరియస్ బ్రో, ఐమ్ జస్ట్ కిడ్డింగ్ బ్రో. అయ్యో కామెడీ. ఈ రోజు భలే బాగుంది కదా. అది నరేష్ ఉన్నాడే, ఆఫీసులో ఎలా ఉండేవాడు ఇంకా అదేలా ఉన్నాడు. మేమంతా గ్యాంగ్గా సరదాగా ఉండేవాళ్ళం. అవును, ఈ డే నీకెలా ఉంది? పర్వాలేదు. ఎందుకు డల్గా ఉన్నావు? నేనెక్కడ డల్గా ఉన్నాను, బానే ఉన్నాను. ఏమైంది? ఏదైనా సరే నాతో చెప్పు. సరేగాని వాడెవడు? ఎవరు? అదే రెస్టారెంట్లో కలిసాం కదా, బట్టతలగాడు. అదే చెప్పాను కదా, నా ఆఫీస్ మేట్ అని. నాకెందుకో వాడు అసలు నచ్చలేదు. నచ్చలేదంటే? వాడి క్యారెక్టరే బ్యాడ్ అనిపిస్తుంది. ఎప్పుడు నేను ముట్టుకునే మాట్లాడుతున్నాడు. నీకు హాయ్ నుంచి బాయ్ చెప్పినంత వరకు నేను ముట్టుకుని మాట్లాడుతూనే ఉన్నాడు. కార్తిక్, స్టాప్ ఇట్. నువ్వు కూడా అందరిలాగే కదా. ఇందులో తప్పే ఉంది. నాకు ఆ విషయం నచ్చలేదు, ఆ విషయంతో షేర్ చేసుకున్నాను. తప్పే ఉంది. అతను నా ఫ్రెండ్ కావచ్చు, కానీ వెళ్ళేంత వరకు నేను టచ్ చేస్తూనే ఉంటాడా? చాలి కాపుతావా? దయచేసి బయటకు వెళ్ళు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడద్దు. ఓ, ఇది నీ ఇల్లు కదా. శ్వేత, 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 దయచేసి దీన్ని పెద్ద చేయకు, వదిలే. మాట్లాడిందంతా మాట్లాడేసి పెద్దలు చేయొద్దంటే? ఇప్పుడు ఏమంటావు? నేను తప్పు చేశాను, నువ్వు తప్పే చేయలేదంటావా? ఇదే నువ్వు. ఇందుకే చెప్పాను మనిద్దరిలో ఎటువంటి రిలేషన్షిప్ సెట్ అవ్వదు అని. కార్తీక్, నేను ఒకటి చెప్పనా? నీలాంటి వాళ్ళకి ఏ ఒక్క రిలేషన్షిప్ సెట్టే అవ్వదు. నేను చెప్పనా, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే నీకు ఏ రిలేషన్కి అసలు సెట్ అవ్వదు. ఇదే మేల్ డామినేషన్. నువ్వేమి నాకు సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. నా గురించి నాకు తెలుసు. ముందు నిన్ను అర్థం చేసుకో. ఇలా చూడు, నేను కరెక్ట్ గానే ఉన్నాను, నువ్వే తప్పు చేసి కరెక్ట్ అంటే. ఎందుకు నీకు నాకు ఆర్గ్యుమెంట్? నేను చెప్పేశాను కదా, నీకు నాకు సెట్టే అవ్వదు. నేను అదే చెప్తున్నాను, నీకు నాకు సెట్ అవ్వదని. చాలా థ్యాంక్స్. శ్వేత, శ్వేత, ఫర్ నెక్స్ట్ 2 months యూ విల్ బి షిఫ్టెడ్ టు గాంధీనగర్ బ్రాంచ్. అక్కడ చోప్రా ఉన్నారు కదా, ఆయన ఏదో మెడికల్ లీవ్ లో వెళ్ళారట. సో హీఈస్ నాట్ దేర్. కాబట్టి మార్కెటింగ్ ఇంజనీర్ గా నువ్వు అక్కడికి వెళ్ళాలి. కృష్ణ ఉన్నాడు కదా సార్, మరి నేనెందుకు? తనకి చాలా పని ఉంది. ఐ నో దట్. నువ్వు వెళ్ళు. ఏ శ్వేతతో వర్క్ చేయవా? సార్, వాడు శ్వేతతో కలిసి పని చేద్దామని ఆశపడుతున్నాడు. గో మ్యాన్, గో గెట్ ద గర్ల్. బీ పాజిటివ్. ఏంటి కృష్ణ ఇలా ఉన్నాడేంటి? సార్, బ్రేకప్ అయి 1 month అయింది. వీడు మాట్లాడలేదు, ఆ అమ్మాయి మాట్లాడలేదు. ఈ గ్యాప్ లో శ్వేతకి పెళ్లిని ఫిక్స్ చేసేశారు. అయ్యో, హే కమాన్ మ్యాన్, నువ్వు షారుఖ్ ఖాన్ మూవీస్ చూడలేదా? మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ కి మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంటుంది, కానీ మన హీరో అమ్మాయి మనసుని మార్చి క్లైమాక్స్ లో అమ్మాయిని ఎత్తుకుపోతాడు. లవ్ అంటే అంతే, ఒక ఫైర్ ఉండాలి. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు స్వప్న అని ఒక అమ్మాయి ఉండేది. చాలా అందంగా ఉండేది. కుర్రాళ్ళందరూ తన వెనక తిరుగుతూ ఉండేవారు. ఆ అమ్మాయికి ఇన్ఫాక్ట్ పెళ్లి నిశ్చయం అయిపోయింది. కానీ నేను లోపలికి ఎంటర్ అయ్యి అలాగే తనని లేపుకొచ్చి కరెక్ట్ చేసేసాను. ఎంతమంది అమ్మాయిలు నా వెంటపడ్డారో తెలుసా? రేయ్, మీ లవ్ కి నేను హెల్ప్ చేయాలి, కానీ నా లవ్ స్టోరీ మీరు వినరా? పోరా, గెట్ లాస్ట్ మ్యాన్. వినడానికి ఏదైనా సీరియల్ చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనకి టైం తక్కువగా ఉంది. ఫస్ట్ ప్రింట్ మీడియా యాడ్ కోసం మనం కొటేషన్ ఇచ్చాం. ఇది మాత్రం మనం సరిగ్గా చేసేసామంటే కార్పొరేట్ ఫిల్మింగ్ కూడా మనం చేయడానికి ఛాన్స్ ఉంది. క్లయింట్ గురించి చెప్పాలంటే ఇట్స్ బిగ్గెస్ట్ చైన్ ఆఫ్ హోటల్స్ ఇన్ ఇండియా. మీకు ఏదైనా మంచి ఐడియాస్ ఉంటే మీరు చెప్పండి.
ఒక్కటిచ్చానంటనా? వాళ్ళకి 40 హోటల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. కార్తీ, యూనిక్ ఐడియా ఏదైనా ఉంటే చెప్పు. కార్తీ నిన్నే కార్తీ. ఎస్ సార్. యా, అది యాక్చువల్లీ బ్లూ డైమండ్ హోటల్ ఇస్ వెరీ గ్రూప్ ఆఫ్ చైనా హోటల్ సార్. యాక్చువల్లీ వాళ్ళు ఎలా కరెక్ట్ చేయాలో సారీ బీట్ చేయాలన్నది ఆలోచిస్తున్నాను సార్. అరుణ్ యాడ్ ఏజెన్సీ వర్క్ చేస్తుంది, కానీ వాళ్ళే ఇది చేస్తున్నారు సార్. వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ హౌ టు క్రాక్ దర్ డీల్. మనం వెళితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం సార్. ఎస్, ఈ ప్రాజెక్ట్ ని క్రాక్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అందరూ గోవాకి వెళ్తున్నాం. ఓకే? సరే, అందరూ బయలుదేరండి. కార్తీ, నువ్వు మాత్రం ఉండు, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతాడో తెలీదే. ఏంటి కార్తీ, శ్వేతకి నీకు? ఏంటి శ్వేతకి నాకు? లేదు, మీటింగ్ రూమ్ లో శ్వేత నిన్నే చూస్తుంది. అలాగా? తను ముందు నిన్నే చూస్తూ ఉంది, అప్పుడు నువ్వు తనను చూడలేదు. అది నేను చూశాను. ఆ తర్వాత నువ్వు తనను చూసావు, తను నిన్ను చూడలేదు. అది నేను చూశాను. అందుకే అడిగాను, శ్వేతకి నీకు? మొత్తానికి మీరు ప్రాజెక్ట్ చూడలేదు, మమ్మల్ని చూస్తున్నారు. ఎవయా, మీరిద్దరు ఇలా చూసుకుంటూ ఉంటే నేను ఎలా ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాను? సార్, మిమ్మల్ని పొద్దు నుంచి ఎండి వెతుకుతూ ఉన్నారు. ఎండి వెతికారా? అవును. మార్నింగ్ నుంచి ఆయన నా మీద కోపంగా ఉన్నారయ్యా. ఏ? వాళ్ళ అబ్బాయి లా కాలేజీకి వెళ్ళి చేరాలని చెప్పాడు. దాని గురించి నాతో చెప్పి లా కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుద్దా అని అడిగారు. అంతేమీ ఖర్చు అవుతుంది సార్, ఆటో వాడు 40 రూపాయలు అడుగుతాడని చెప్పాను. దానికి కోప్పడి బయలుదేరు అన్నారు. సార్, బయలుదేరండి సార్. ఏంటయ్యా నువ్వు అదే చెప్తున్నావు? నేనేమైనా తప్పుగా చెప్పానా? సార్ బయలుదేరండి సార్, మిమ్మల్ని వెతుకుతూ ఉంటారు. వెళ్ళండి సార్. ఎందుకు పిలుస్తున్నారో అర్థం అవ్వట్లేదే. ఓలాలో ఎంత అవుతుందని అడుగుతారా ఏంటి? సార్ రండి సార్. ఏంటి సార్? రండి సార్, చెప్తాను, రండి. ఏంటి? అది కాదు, ఇక్కడి నుంచి తిన్నగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను పిలవండి. నువ్వు నా పక్కనే కదా ఉన్నావు, నేను అందుకు అక్కడికి వెళ్ళి పిలవాలి? సార్, అర్థం చేసుకోండి సార్, విషయం ఉంది సార్. అక్కడికి వెళ్ళి నన్ను పిలవండి. ఓహో, అర్థమైంది. నేను అక్కడికి వెళ్ళి పిలుస్తాను. ఇక్కడి నుంచి ఓకేనా? సార్, ఓకే సార్, పిలవండి సార్. పిలవనా? త్వరగా పిలవండి సార్. ఏంటి అటు తిరిగావు? నేను సాగొట్టేస్తాను. కార్తీ, సార్ చెప్పండి సార్. ఇక్కడికి రా. వస్తున్నాను. చెప్పండి సార్. నువ్వేగా పిలవమన్నావు. సార్, ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలన్నారుగా. ప్రాజెక్ట్ విషయమా? సార్, మీ రూమ్కి వెళ్ళండి, నేను వస్తాను. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. నేను ఎప్పుడు మాట్లాడాను అసలు? సార్, వెళ్ళండి సార్. శ్వేత, ఈ ఓల్డ్ ప్రాజెక్ట్ డిజైన్స్ అని మీకు పంపించాను, ఓసారి చూడండి. శ్వేత, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడచ్చా? చెప్పండి. యాక్చువల్లీ అవాళ నేను చేసిన తప్పే, తెలియక చేశాను. కార్తీక్, ప్రాజెక్ట్ విషయం ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, పర్సనల్గా ఏం వద్దు. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్వేత. ఆ రోజే తెలుసుకున్నాను. అది కాదు, యాక్చువల్లీ అది. ప్లీజ్. కార్తీక్, ఈరోజు ఈవినింగ్ మీరు ఫ్రీయేనా? ఫ్రీనే. మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే.
నేను బాగా ఆలోచించి చూశాను. నీకు నాకు సెట్ అవ్వదు. మనం బ్రేకప్ చేసుకుందాం. అది కాదు శ్వేత, నా మాట ఒకసారి. నువ్వేం మాట్లాడొద్దు. నేను అప్పుడే చెప్పేశాను కదా, నాకు పెళ్ళి అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అని. నిన్ను చూసిన తర్వాతే అంతా మారింది. కానీ అది నువ్వే చెడగొట్టావు. ట్రస్ట్, లవ్, అది ఇది అని. కానీ ఒకటి కార్తీక్, ఈ 3 నెలలు కలిసున్న తర్వాత ఒక విషయం బాగా అర్థమైంది. నీకు నాకు సెట్టే అవ్వదు. లెట్స్ బ్రేకప్. హలో, ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఏం జరగట్లేదు. నీకు శ్వేతకు ఏం జరుగుతోంది ఇక్కడ? అలాంటిదేం లేదు. నటించకు. నువ్వేదో ఫీల్ అవుతూ చూస్తున్నట్టు అనిపిస్తోంది. లైట్గా. సూపర్ రా. నాకు తెలిసి తనకు కూడా నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయనుకుంటున్నాను. సీరియస్గానా? నాకు ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదే. అదే ఉంటే ఈ పాటికి ఇంకో అమ్మాయిని చూసుకుని లైన్లో పెట్టేసేవాడివిగా. పనికొచ్చేది ఏదని చెప్పు. సరే ఓకే, తనకి నీ మీద లవ్ ఉందో లేదో అని నేను ప్రూవ్ చేసి చూపించినా? ఎలా? నువ్వు నాకు మాత్రమే బాయ్ చెప్పి బయలుదేరు. తను తప్పకుండా నిన్ను వెతుకుతుంది. వెతికిందంటే నీ మీద లవ్ ఉన్నట్టే అర్థం. సరేనా? ఓకే. సూపర్ సూపర్. అనిత, బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. వెళ్ళు వెళ్ళు. కార్తీ, ప్రపంచంలో లవ్ అంటే ఆడోళ్ళకి మగోళ్ళకి సెట్టే అవ్వదు. ఎందుకో తెలుసా? అమ్మాయిలు హ్యాండిల్ చేసేది ఒక రకంగా ఉంటుంది, అబ్బాయిలు హ్యాండిల్ చేసింది ఇంకో రకంగా ఉంటుంది. అంటే అంత గొప్ప సీసర్ కూడా కిలియోపాత్ర దగ్గర అణిగే వెళ్ళాడు. అందువల్ల నువ్వేం చేస్తావంటే నీ లవర్ దగ్గర అలా సాష్టాంగంగా పడి సారీ అడిగేసే, క్షమించి వదిలేస్తుందిలే. అర్థమైందా? ఈ ఫార్మాట్ గానీ నువ్వు మెయింటైన్ చేసావంటే ఆ అమ్మాయే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ అమ్మాయినన్నా నువ్వు పడగొడతావు. అర్థమైందా? బాగా గుర్తు పెట్టుకొని తాగు. ఒట్టి రియాక్షన్ మాత్రమే కాకుండా దాన్ని ఫాలో అవుతూ చెయ్యి, వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఏవైనా సరే నువ్వంత హార్ష్గా నిన్న మాట్లాడుండకూడదు. నన్నేం చేయమంటావు? ఇలా చూడు, కార్తీక్ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. తను కావాలని అలా మాట్లాడుండడు. ఏదో నీ మీదున్న పొసెసివ్నెస్ తో ఇలా మాట్లాడుంటాడు. నాకు నీ క్యారెక్టర్ తెలుసు, అలాగే కార్తీక్ క్యారెక్టర్ కూడా తెలుసు. నాకు తెలిసినంత వరకు మీరిద్దరే మేడ్ ఫర్ ఈచ్ అదర్స్. ఇప్పుడే కలిసిన వాడి కోసం నేను మా అమ్మ నాన్నలతో గొడవ పడొచ్చాను. కానీ వాడు నన్ను అర్థం చేసుకోలేదు. అలాంటి వాడితో నేను లైఫ్ లాంగ్ ఎలా ట్రావెల్ చేస్తాను? యు సీ, ఇక్కడ ఎవరు 100% ఎవరు పర్ఫెక్ట్ గా ఉండరు. తను తప్పు చేశానని చెప్తున్నాడు కదా. ఈ కాలంలో ఏ అబ్బాయి తన తప్పు నొప్పుకొని సారీ చెప్తాడో చెప్పు. నా అడ్వైస్ ఏంటంటే నీ ఈగో కోసం కార్తీని ఏడిపించుకో, అంతే. నేను కాస్త ఆలోచించి చెప్తాను. నీ ఇష్టం. ప్రేమించుకునేటప్పుడు బీచ్లకి, పార్కులకి, సినిమాలకి బాగా తిరిగారు. అంతేనా? వ్యాలంటైన్స్ డే కూడా జరుపుకుంటారు. ఏదో ఒక చిన్న సమస్య వచ్చిందంటే గొడవపడి బ్రేకప్. బ్రేకప్ చేసుకోవాలనుకుంటే ఎందుకు ప్రేమించుకుంటారు? కార్తీక్, ఆ అమ్మాయిని నువ్వు తీసుకురావడం, ఆ అమ్మాయికి ఆశ్రయం ఇవ్వాలని నువ్వు అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ నాకు బాగా తెలుసు. అయినా నీ మీద ఎందుకు నాకు కోపం రాలేదో తెలుసా? ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావు. కార్తీక్, నేను కూడా నీ వయసులో నీలాగే ఉండేవాణ్ణి. దేన్ని కేర్ చేసేవాణ్ణి కాదు. మేల్ ఈగోయిస్టిక్. నాకు నా భార్యకి మధ్య ఒక చిన్న సమస్య వచ్చింది. గొడవ పడి నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను కూడా ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు నాకు గొప్పగానే అనిపించేది. కానీ ఇప్పుడు కుమిలిపోతున్నాను కార్తీక్. నా కూతుర్ని చూసి 15 సంవత్సరాలైంది. తను ఎలా ఉందో కూడా నాకు తెలీదు. దీనికంతటికీ కారణం ఏంటో తెలుసా?
నేను క్షమాపణ చెప్పలేదు. కానీ నా ఆఫీసులో ఎవరెవరి దగ్గరకో వెళ్ళి నేను క్షమాపణ అడిగాను, ఎవడో చేసిన తప్పుకి. అప్పుడు నాకేమీ అనిపించలేదు. కానీ నా భార్య విషయానికి వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఈగో, కోపం? ఇది ఉన్నంత వరకు జీవితంలో మనం ఏం సాధించలేం. కానీ ఒక్కటి తెలుసుకున్నాను కార్తీక్, అదేంటో తెలుసా? ప్రేమిస్తే సారీ కూడా చెప్పాలి కార్తీక్. కార్తీక్, అలాగే ఇంకో మాట చెప్తాను. మనిషి అనేవాడు క్షమించాలి. హలో చేటా, ఇంకా ఉందయ్యా. ఇప్పుడు ఏమంటావు? నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి, అంతేగా? నేను చెప్పేస్తాను. మనిషినే మన్నించమంటే బాలేదా? ఏదో ఒక చిన్న కన్ఫ్యూషన్. ఓకే, మనవాడు కరెక్ట్గా వెళ్ళి సారీ చెప్పేస్తాడు, షార్ప్గా ఉంటాడు. హాయ్ అనిత. చెప్పరా. శ్వేత నీకు ఏదైనా చెప్పిందా? లేదురా, నేనెంతో చెప్పి చూశాను, అయినా తను అలాగే ఉంది. ఓకే. జీవితంలో మనకు నచ్చినట్టు అన్నీ జరగట్లేదు. మనకు తలుచుకుంటే ఇంకోటి జరుగుతుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నా జీవితంలో జరిగినవి అయ్యోయ్యో అస్సలు తలుచుకోలేం. అందులోనూ పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా మారిపోయింది. నేను పెళ్లి చేసుకున్నట్టు మీకు తెలియదు కదా. యాక్చువల్లీ అవళ ఏం జరిగిందంటే ఒక పెద్ద కథ జరిగింది. తను ఏమైపోయింది కనిపించట్లేదు. నేను ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆఫీస్కి వచ్చి చూస్తే 1 వీక్ నుంచి లీవ్ అంటున్నారు. తను నీతోనేగా స్టే చేస్తుంది. మీ అమ్మ నాన్నగారిని చూడడానికి తను మీ ఇంటికే వెళ్ళింది. అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఏమే, నీ కొడుకు వచ్చాడు చూడు. ఇదిగోండి. ఏరా, చెయ్యాల్సిందంతా చేసేసి ఏమీ తెలియని అమ్మాయికులాగా వచ్చి నించున్నావు. ఇప్పుడేం ప్రయోజనరా? అమ్మాయి మంచి అమ్మాయి, ఏంట్రా సమస్య? స్టాప్ ఇట్. శ్వేత ఎక్కడ ఉంది? పైన ఉంది. నేను చూసుకుంటాను. శ్వేత, సారీ శ్వేత, నేను చేసిన తప్పే. నీ మీద నా పొసెసివ్నెస్ వల్ల అలా చేశాను. నువ్వు కోపంలో వెళ్ళిపోయావు, నేను కూడా అలాగే వదిలేశాను. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత ఎంత బాధపడ్డానో తెలుసా? అది కాదు, నువ్వు వెళ్ళిన తర్వాత సరిగ్గా తినలేదు, పడుకోలేదు, డైలీ మందు. అలాగే ఒకలాగా ఎలా చెప్పాలి, ఫీలింగ్ అయ్యి అది ప్రేమ. అదే సారీ చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేస్తే నీ కోపం తగ్గుతుంది? ఏంటి సీరియస్గా లుక్కిస్తుంది? 51, 52, 53, 54, 55, 56, 57, 58. ఓకేనా? ఇదేనండి నా ఫ్లాష్ బ్యాక్. తన కోపం తగ్గించేలోపు నేను పడ్డ కష్టం ఉందే, అయ్యోయ్యోయ్యోయ్యో, నా తల ప్రాణం. ఏం చేస్తున్నారు? అది కాదు, మనం పెళ్లి చేసిన విషయం వాళ్ళకి చెప్తున్నాను. హాయ్, కథలు చెప్పుంటాడే, నాకు తెలుసు. సరైన ఫ్రాడ్. మాకు పెళ్లి జరిగింది ఎలా అని తెలుసుకోవాలా? సీజన్ 2 చూసి తెలుసుకోండి. అలాగే ఈ లైక్ బటన్ వాళ్ళకి తెలుసు, నువ్వు రారా.